అర్హతకు మించి నా గురించి 4 మంచి మాటలు చెప్పిన మేడం గారికి, మిత్రులు అన్నారు కానీ నేను వరంగల్ ప్రాంతంలో చదువుకొని ఉంటే నాకు కూడా పాఠాలు చెప్పుండేవారు మేడం గారు. అటువంటి వాతావరణంలో తెలుగు సాహిత్య విమర్శన గురించి నేను పాఠం చెప్తున్న సందర్భంలో నాకు వచ్చినటువంటి సందేహాలకి జవాబులు వెతుక్కునే పనిలో భాగంగా దేవీ కళాశాల నాకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని యాజమాన్యం కల్పించడం వల్ల నేను కొన్ని పనులు చేయగలిగానేమో అంతే తప్ప నాకు తెలుసుకోవాలన్న ఆసక్తి మీద అనుకోకుండా యాదృచ్ఛికంగా సాహిత్య విమర్శ రంగంలోకి వచ్చి పడ్డాను. కృతజ్ఞతలు మేడం. నేను మొదటి 4-5 ఉపన్యాసాలు, ఆ తర్వాత చివరి 4-5 ఉపన్యాసాలే విన్నాను. మధ్యకాలంలో నేను మధ్యలో వినలేకపోయాను. సరే, ఒక సాహిత్యాన్ని ఒక మూల్యాంకనం చేసుకునేటటువంటి సందర్భం లేదా సాహిత్య విమర్శని మూల్యాంకనం చేసుకునేటటువంటి ఒకానొక సందర్భాన్ని ఒక దృక్కోణంతోనైనా సరే సమగ్రంగా అధ్యయనం చేయాలి అన్న ఒక లక్ష్యంతో ఈ ఉపన్యాస పరంపర కొనసాగుతూ ఉంది. కొత్త తరానికి ఈ విమర్శ పరికరాలు ఖచ్చితంగా తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక 4 మాటలు ముందు దాని గురించి ప్రస్తావించి అసలు విషయంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఇవాళ తెలుగు సాహిత్య పరిశోధన కావచ్చు, తెలుగు సాహిత్య విమర్శ కావచ్చు, ఇంటర్ డిసిప్లినరీ మీద ఆధారపడి అధ్యయనం చేయవలసినటువంటి పరిస్థితులు పెరిగాయి. వాళ్ళ సరోగసి మీద ఒక నవల కానీ, ఒక కవిత కానీ, ఒక కథ కానీ వస్తే దానికి సంబంధించిన అవగాహన, దానికి ఉన్న వైద్య రంగం చెప్పే అంశాలు ప్లస్ సామాజిక రంగం చెప్పే అంశాలు, ఈ రెండింటిని సమన్వయించుకొని ఆలోచించవలసినటువంటి, చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ కథని ఆ కథగా చుట్టూ పరిస్థితులు ఏమున్నాయి అని విశ్లేషించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ సాహిత్య విమర్శకి అవసరమైన సైద్ధాంతిక పునాది, అది ఏ రకమైనదైనా కావచ్చు, ఒక పరికరం, ఒక సాహిత్యాన్ని చూడటానికి అవసరమైన ఒక పరికరం మీద పెరగవలసినటువంటి అవగాహన లేదా పెంచుకోవలసినటువంటి అవసరాన్ని కొత్త తరం గుర్తించట్లేదు. అలాంటి సందర్భంలో మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ పరిణామాన్ని, అట్లాగే పరికరాలని అందించేటటువంటి ప్రయత్నం జిజ్ఞాస వేదిక, కాకతీయ డిగ్రీ కళాశాల సంయుక్తంగా కొంతమంది పెద్దల యొక్క నేతృత్వంలో దీన్ని కొనసాగిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో నిజానికి ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు నేను ఎక్కడో 30వ ప్రసంగం దగ్గర ఉండవలసినటువంటి వాడిని, కాత్యాయని మేడం చెప్పిన దాని ప్రకారం. సరే, అనుకోకుండా ఈ ఆధునిక కాలానికి సంబంధించిన ఒక 40 ఏళ్లని కొలమానంగా తీసుకొని ఆ సమయంలో వచ్చినటువంటి తెలుగు సాహిత్య విమర్శన గురించి అందులో ఒక సంఘ దృష్టిని లేదా సామాజిక దృష్టిని లేదా ఇంతకుముందే మేడం గారు ప్రస్తావించినట్టు హేతుబద్ధతని, వాస్తవికతని పునాదిగా చేసుకుని ఏమైనా విమర్శ వచ్చిందా అనే ఒకానొక మాట అన్నారు. అది తరువాతి కాలానికి ఎట్లా ప్రేరణ అయ్యింది అన్నది మనం అంచనా వేసుకోవటానికి అవకాశం ఉంది. ఆ రూపంలో ఏమైనా మాట్లాడమని అన్నారు. నిజానికి ఆధునిక సాహిత్య విమర్శ ఇంగ్లీషు ప్రభావంతో తెలుగు సాహిత్యంలో ప్రారంభమైంది అన్న విషయంలో పెద్దగా ఎవరికి అభ్యంతరాలు ఏం లేవు. అయితే ఈ ప్రాంతంలో కూడా సాహిత్య విమర్శ ఉంది, తెలుగులో కూడా ఏదో సూత్రప్రాయంగా ఉంది అని తర్వాతి కొలమానాలు, అధ్యయనాలు జరిగిన ఒక వ్యాస రూపంలో ఒక విషయాన్ని గురించి మాట్లాడే ఒక పద్ధతి మనకు ప్రాచీన సాహిత్యం కంటే కూడా ఆధునిక సాహిత్యంలో, పాశ్చాత్య
విద్యా విధానం మనకు పరిచయమైన తరువాత కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో గుర్తించాల్సిన ఇంకో అంశం కూడా ఏమిటి అనంటే 1875 కంటే ముందు సాహిత్య విమర్శ అనేటటువంటి మాట గట్టిగా అనలేం, కానీ వ్యాస రూపంలో జరిగినటువంటి కొంత ప్రయత్నం ఉన్నది. దాన్ని కొంచెం మనం ప్రస్తావించుకోవలసిన అవసరం ఉన్నది అని నాకు అనిపిస్తుంది. ఒకటి, 1875 కంటే ముందే 50-60 ప్రాంతంలోనే దక్కను కవుల చరిత్ర వచ్చింది. కావలి రామస్వామి, కావలి బొర్రయ్య, ఆ కావలి సోదరులు తీసుకొచ్చినటువంటి బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ దక్కన్ పోయట్స్ ఇంగ్లీష్లోనే కావచ్చు. దాన్ని ఇటీవల పద్మాకర్ రెడ్డి గారి అనువాదంతో ఎంఎస్కో ప్రచురణ సంస్థ ప్రచురించింది. ఈ దక్కను కవుల చరిత్రలో దక్కను ప్రాంతంలో ఉన్న సంస్కృత కవులు, తెలుగు కవులు, మహారాష్ట్ర కవులు, కన్నడ కవులు, కొంతమంది ఒకరిద్దరు 10-12 మంది దాకా తమిళ కవులతో ఒక వాళ్ళని గురించిన ఒకానొక ఆలోచనని చెప్పినటువంటి ఒకానొక లక్షణం మనకి అందులో కనిపిస్తుంది. అంటే ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, సాహిత్య చరిత్ర అనే ఒకానొక అంశాన్ని ఎన్నుకోవటమే మనం ఒక ఆధునికమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. అప్పటిదాకా మనం కేవలం అలంకార శాస్త్ర రూపంలో ఉన్న వాటిని అనువాదం చేస్తూ ఉన్నాం, కేవలం అనువాదం చేస్తూ ఉన్నాం. అది సంస్కృతం నుంచి కావచ్చు, లేదా తెలుగు వాళ్ళు చెప్పినటువంటి వాటికి మళ్ళీ తెలుగులో చెప్పటం కావచ్చు. అలాంటి నేపథ్యం ఒకటి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు కనిపిస్తుంది. ఇది ఒక పార్శ్వం, అంటే సాహిత్య చరిత్రకు సంబంధించి. ఇంకా తెలుగులోనే మనం మాట్లాడటానికి ప్రయత్నిస్తే, లేదా తెలుగుకు సంబంధించిన విషయమే అని మనం ఏదైనా చెప్పటానికి ప్రయత్నిస్తే, శబ్దరత్నాకరానికి బహుజనపల్లి సీతారామాచార్యుల గారు రాసినటువంటి ఒక పీఠిక ఉంది. ఈ పీఠిక కేవలం కవి పరిచయాలు మాత్రమే. ఈ కవి పరిచయాలు మాత్రమే ఉన్నటువంటి పీఠిక సాహిత్య విమర్శకి ఏం దోహదం చేస్తుంది అని తర్వాత వస్తాను నేను. కానీ ఆయన కొంతమంది తాను ఏ కావ్యాల నుంచి పదసేకరణ చేశాను అని చెబుతూ, ఆ పదసేకరణ సందర్భంలో ఆ కవి యోగ్యత ఏంటి అని 1-2 మాటలే ఒక పేరాలో ఒక యయాతి చరిత్ర రాసినటువంటి కొనగట్టి తెలంగాణ అని తీసుకున్నాడంటే ఒక 4 మాటలే అతని గురించి ఉండుంటాయి. అచ్చ తెలుగు పదాలు ఈయన నుంచి తీసుకోవటానికి నాకు చాలా ప్రేరణ పొందాను నేను, లేదా అందులోంచి నేను తీసుకోవటానికి నాకు కొత్త పదాలు దొరికాయి. దీనివల్ల నేను కథాకావ్యాల వైపు, మరికొన్ని కావ్యాల వైపు వెళ్ళగలిగాను అని చెప్పేటటువంటి మాట మాట్లాడినాడు. ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, ఒక కాలక్రమాన్ని పాటిస్తూ కొంతమంది కవుల జాబితానే కావచ్చు, ఆ జాబితా ఆధారంగా తాను ఎటువంటి పదాలని తన నిఘంటువులోకి తీసుకున్నాను అని చెప్పే ఒకానొక ప్రయత్నం ఆయన దాంట్లో చేశారు. ఇంకా చాలా ముందుకు అదే కాలానికి సంబంధించిన వ్యవహారంలోకి వెళ్తే, సామినేని ముద్దు నరసింహనాయుడు ఈయన హితసూచిని అని ఒక వ్యాసాల సంకలనం, నిజానికి మూఢాచారాలకు సంబంధించి అనుకోండి, లేదా అప్పటి పరిస్థితులకు సంబంధించి ఏదో చెప్పినటువంటి విషయాలే అని అనిపిస్తాయి. కానీ ఆయన ఒక 2 కథలను గురించి ఒక అభిప్రాయాన్ని చెప్పినటువంటి సందర్భం అందులో కనిపిస్తుంది. ఒకటి బంగారు ముంగిస కథ, ఇంకొకటి కేకయ రాజు కథ. అసలు ముంగిస బంగారం కావటం ఏంటి అంటే, ఇంతకుముందు మేడం గారు ప్రస్తావించినట్టు తార్కికతకి, హేతుబద్ధతకి నిలబడని కథని
ప్రస్తావించటం, అందులో ఏ రకమైనటువంటి హేతువు వాస్తవికత లేనటువంటి ఒకానొక సందర్భాన్ని ఆయన గుర్తించటం చేస్తూ ఆ రెండు కథల్ని వాస్తవికత అనే ఒకానొక పునాది మీద, హేతుబద్ధత అనే ఒక పునాది మీద ఆ రెండు కథలను గురించి వ్యాసాలు రాస్తాడు, అభిప్రాయాలు చెప్తాడు. వ్యాసం అని సుదీర్ఘంగా కూడా చెప్పడానికి లేదు. ఆ కథను ప్రస్తావించి ఇటువంటి పుక్కిటి పురాణంగానో లేదా అంగీకరించటానికి తార్కికతకి లొంగని విషయాల్ని మనం గ్రహించకూడదు అనే మాటని ఆయన ఆ రచనలో చెప్తాడు. ఆయన ఏమంటాడు అంటే, పురాణాదుల యందుండే సంగతులు అన్నీ వాస్తవములు అయినవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పని లేదని వాటిలో ఏ ఏ కథల్ని ఏ లక్ష్యాల కోసం వివేచించుకోవాలో చెప్పారు. ఇది ఆ కథల్ని తీసుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఆ పురాణం ఏ రకమైనటువంటి లక్ష్యం కోసం దాన్ని ఎంచుకుంది అంటే, పురాణాన్ని చూసేటటువంటి చూపులో ఒక ఆధునికమైన దృష్టి, తార్కికమైన దృష్టిని తీసుకురండి, ఒక ఆలోచనను తీసుకురండి అని. అంటే నీతి ప్రధానమైనటువంటి కథలుగా ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు కూడా, నీతి ప్రధానంగా చెప్పేటటువంటి కథల్లో కూడా తార్కికతకు సంబంధించిన, హేతుబద్ధతకు సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నాయా లేదా, ఇది సామినేని వారిలో కనిపించేటటువంటి, హితసూచిలో కనిపించేటటువంటి ఒక అంశం. అంటే నేను 1880-75 కంటే ముందుకు వెళుతున్నాను అని అనుకోకపోతే, నేను ఈ పూర్వరంగాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, మనకి 56లో వచ్చినటువంటి ఒక చిన్న బ్రిటిష్ పైన పోరాటం అనుకోండి, కొంచెం కదలిక ఏర్పడింది. ఒక ఆధునికమైనటువంటి ఒక కదలిక. చరిత్ర పరంగా మనం బానిసలుగా ఉన్నామనో లేకపోతే ఇంకోటనో, అది ఏదైనా కారణం కావచ్చు, ఒక కదలిక ఏర్పడింది. ఆ కదలికకు సంబంధించినటువంటి విషయం చరిత్రలో ఒకవైపు ఉండగా, సాహిత్యంలో కూడా మనకి అప్పుడప్పుడే సేకరణలు, అప్పుడప్పుడే చిన్నయసూరి బాల వ్యాకరణం రాయటం కూడా ఒక రకంగా ఆ టైంని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూత్ర పద్ధతిలో ప్రాచీన కావ్యానికే రాసి ఉండవచ్చు కాక, కానీ మనం నిఘంటువులు తయారు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ టైంని మనం ఆధునికమైనటువంటి ఒకనొక కొలమానం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంకొక అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ 1870-75 ప్రాంతంలో సాహిత్య విమర్శ ప్రారంభమైంది. అయితే ఎందుకు ప్రారంభమైంది, ప్రారంభం కావలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, విగ్రహతంత్ర విమర్శనం అనే ఒకనొక పుస్తకాన్ని ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, ఆ కాలంలో కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్లతో పాటు మరికొంతమంది విద్యార్థి వ్యాకరణాలు, విద్యార్థి ఛందస్సులు, విద్యార్థులకు అవసరమైనటువంటి కావ్య నాటక అంశాలు, అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు, ఇవి చెబుతూ చిన్న చిన్న పుస్తకాలు, విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు రాస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు శాస్త్రానికి సంబంధించిన టెక్స్ట్. మరోవైపు తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బయట నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి తెలుగు నేర్పించటం కోసం అప్పటి భాషలో, అప్పటికి ఆధునికం అనుకున్నటువంటి ఒకనొక భాషలో చిన్న చిన్న పంచతంత్రాన్ని మళ్ళీ రాయటం లాంటివి, ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలు మొదలైతే గొడవేం లేదు. ఒకే పనిని, ఈ పంచతంత్రాన్నే 4-5 రాసినప్పుడు ఎవరిది పాఠ్య గ్రంథంగా ఉంచాలి? ఇవాళ కూడా మనం చూస్తున్నాం అలాంటి వాతావరణాన్ని. పాఠ్య గ్రంథంలో ఏ రకమైనటువంటి అంశాలని ఎన్నుకోవాలి అనే దగ్గర పెద్ద చర్చలు ఉన్నాయి. సరే, పాఠ్య గ్రంథంగా దేన్ని ఎన్నుకోవాలి? ఫలానాది ఎన్నుకున్నప్పుడు అందులో ఇన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి, అందులో ఇన్ని రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి, వీటిని ఎట్లా ఎన్నుకుంటారు అని చెప్పే ఒకానొక సందర్భం పాఠ్య గ్రంథంగా నిర్ణయించబడని ఆ రచయిత పూనుకోవడం ప్రారంభం. ఇది
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆధునికమైనటువంటి కొత్త తరానికి ఏదో రకంగా సాహిత్యాన్ని లేదా భాషని నేర్పించాలన్న క్రమంలో అప్పుడే ప్రారంభమైన కొత్త రకమైనటువంటి వాచకాల పునాది మీద ఇదిగో ఈ రకమైనటువంటి ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైంది అని అర్థం చేసుకోవాలి. ఇది విగ్రహతంత్ర విమర్శ పుట్టుకకి ఇలాంటి వాటికి కారణం అనుకుంటే, నిజానికి కందుకూరి వీరేశలింగానికి సంబంధించిన విషయంలోకి మనం వెళ్లే ముందు ఈ 40 ఏళ్ల కాలాన్ని ఒక 4 మాటల్లో చెప్పేయాలి అని అంటే, భాషాపరమైనటువంటి చర్చ, అది గ్రాంధిక వ్యవహారిక వాదాలు కావచ్చు, కవి వాడినటువంటి పద ప్రయోగం మీద కావచ్చు, లేదా ఒక పుస్తకం ముద్రించబడితే పరిష్కరించబడితే అది ముద్రించబడితే అది ఎక్కడైనా ఒక పత్రికలో వస్తే ఆ ముద్రణ విమర్శన రావటం అనేది కావచ్చు. భాషాపరంగా వ్యాకరణ రీత్యా పదప్రయోగ సామంజస్యం మీద జరిగినటువంటి చర్చలు ఒక పార్శ్వం అయితే, ఎవరు ఏ కులానికి సంబంధించిన వారు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరేనా, ఫలానా కవి యొక్క ప్రాంతం ఏది, ఫలానా కవి ఫలానా గ్రంథాన్ని రాశాడా లేదా, ఇలా కర్తృత్వ చర్చలు, కాల చర్చలు, స్థల చర్చలు, కుల చర్చలు, ఇవి కేంద్రంగా జరిగినటువంటిది ఒక పార్శ్వం. తరువాత ఇంతకుముందే ప్రస్తావించినట్టు సాహిత్య చరిత్రలకు సంబంధించిన అధ్యయనం జరగటం. సార్, సాహిత్య చరిత్రలకును మనం సాహిత్య విమర్శ పరిధిలోకి తీసుకోవటానికి లేదా సాహిత్య విమర్శ పరిధిలోకి తేవటానికి అవకాశం ఉన్నదా అని అంటే, సాహిత్య విమర్శ కవి కాల చర్చలకు లేదా కవి రచన కర్తృత్వ చర్చలకు మాత్రం అన్న కేంద్రంలో చూసినప్పుడు సాహిత్య చరిత్ర ప్రయోజనం అదే. కానీ సాహిత్య వికాసం అన్న ఒక పరిణామము లేదా సాహిత్యంలో అతని కంట్రిబ్యూషన్ ఏంటి, సాహిత్యంలో ఆ కవి యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఒక చర్చ చేసేటటువంటి సందర్భం, చెప్పే సందర్భంలో మాత్రం ఖచ్చితంగా సాహిత్య చరిత్ర కూడా సాహిత్య విమర్శ పరిధిలోకి వచ్చి చేరుతుంది. ఇవి ఈ 40 ఏళ్లలో ప్రధానంగా కనిపించేటటువంటి. ఇక కందుకూరి వీరేశలింగం గారి సాహిత్య విమర్శ దగ్గరికి వచ్చే ముందు, ఈ మధ్య కాలంలో పుస్తకాల సాహిత్య విమర్శ అని చెప్పదగినటువంటి 40 పేజీలు 30 పేజీల పుస్తకాల దగ్గర నుంచి 100 పేజీల పుస్తకాల దాకా వచ్చినవి ఉన్నాయి. పింగళి దక్షిణామూర్తి గారి విగ్రహతంత్ర విమర్శనం 72-75 ప్రాంతంలో, ఆ తరువాత కందుకూరి పింగళి దక్షిణామూర్తి పింగళి సూరణ 1892, సుబ్రహ్మణ్య అయ్యర్ నన్నయ్య భట్టారకుడు 1910, కాశీభట్ల వివేక చంద్రికా విమర్శనం 1896, మనువసు ప్రకాశిక 1902, వెన్నేటి రామచంద్రరావు మనువసు ప్రకాశిక 1899, మనువసు విమర్శన అనుబంధము 1905. ఇవన్నీ ఒక ప్రాంతం నుంచి ఒక పార్శ్వం నుంచి వస్తూ ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం దగ్గరికి వస్తా. ఆయన రాసిన విగ్రహ తంత్ర విమర్శలో వాస్తవికత, ఉదాహరణ మనకు దొరకదు. ఏ రకమైనటువంటి ఉదాహరణ మనకు దొరకదు. అది మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. విగ్రహ తంత్ర విమర్శనం కేవలం శివశంకర పాండ్య టిప్పణికి సంబంధించి కొక్కండ వెంకటరత్నం గారే దాన్ని రాశారు, ఆయన పేరు పెట్టి అనే ఒకానొక కారణం చేత దాన్ని మాత్రమే ప్రధానంగా చేసుకొని అందులో ఉన్న శబ్ద దోషాలు, అర్థ దోషాలు, పద ప్రయోగ దోషాలు లేదా అన్వయ దోషాలు కారణంగా తీసుకొని 1995% దోషాలే చెప్పి కొంత
గుణాలు మాత్రమే, ఒక 5-6% గుణాలు మాత్రమే చెప్పినటువంటి ఒకానొక సందర్భం అక్కడ ఉంది. కాబట్టి అందులో హేతుబద్ధతకి వాస్తవికతకి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. మరో అంశం ఏమిటి అనంటే, కందుకూరి వీరేశలింగం లాంటి అప్పటికి బాగా పేరున్నటువంటి, అటు సంస్కరణ దృష్టిలోను సాహిత్య సంస్కరణ దృష్టిలోను ఒక గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తి, గుణాగుణ ప్రదర్శన సామాజికుడు అనే మారు పేరుతో ఎందుకు రాశాడు? తన పేరుతోనే రాసి ఉండవచ్చు కదా అని ఒక అనుమానం కూడా నాకుంది. బహుశా దీనికి కారణం వెతుక్కోవటానికి ప్రయత్నిస్తే నాకు తోచిన కారణం ఏమిటి అని అంటే, శివశంకర పాండ్య పేరు పెట్టి ఒక్కొండ రాశాడు కాబట్టి నేను ఇంకొక పేరు పెట్టి రాస్తున్నాను అని ఆయన భావించి ఉంటే ఉండవచ్చు. కానీ ఆయనకి అది అవసరం లేదు. నిజానికి అలాగే విగ్రహతంత్ర విమర్శన అందులో ఉన్న దోషాలు ఇవి. అయితే రచన చేసే వాళ్ళకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా సాహిత్య విమర్శ ఎవరైనా పనిచేసే వాళ్ళకే ఉంటుంది అనే ఇలాంటి మాటలు కూడా అందులో కనిపిస్తాయి. అయితే విగ్రహతంత్ర విమర్శనం మనం ఎందుకు చదవాలి ఇవాళటి కాలంలో అని అంటే, ఒక పద ప్రయోగం ఏ రకంగా వ్యాకరణ రీత్యా కావచ్చు, లేదా శబ్ద సాధుత్వ అసాధుత్వాలకు సంబంధించి కావచ్చు, ఎలా అర్థం చేసుకోవాలి ఒక పదాన్ని అని తెలుసుకోవటానికి విగ్రహతంత్ర విమర్శనం మనం చదవాలి. అయితే అంతకంటే ఆధునికంగా ప్రవర్తించినటువంటి ఒకానొక ఘట్టం సరస్వతీ నారద సంవాదం అభాగ్యోపాఖ్యానంలో కనిపిస్తుంది. నిజానికి బోధరాజు రాధాకృష్ణ గారు వీటిని విమర్శక కావ్యాలు అని అన్నారు. అధిక్షేప రచనలు విమర్శక కావ్యాలు అన్నారు. అంటే ఇవి డైరెక్ట్ గా సాహిత్యాన్ని విమర్శిస్తున్నాయి కానీ సృజనలోనే విమర్శిస్తూ ఉన్నాయి. సరస్వతీ నారద సంవాదం తల్లి కొడుకుల సంభాషణనే. సంగీతం పాడైపోయిందని కొడుకంటే సాహిత్యం పాడైపోయిందని తల్లి అంటుంది. అసలు ఇందులో ఉన్న ఆధునికత ఏమిటి అని అంటే, అప్పటికి ఒక స్త్రీ పాత్రని, అది పౌరాణికమైన పాత్రనే ఈయన ఎన్నుకున్నవచ్చు కాక, కానీ ఒక స్త్రీ పాత్ర తన గోడును తాను చెప్పుకునే ఒకానొక లక్షణం సరస్వతీ నారద సంవాదంలో మనకుంది. 1895లో వచ్చింది. ఒక స్త్రీ పాత్ర ఆధారంగా దాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. మూడో వ్యక్తిగా మాట్లాడి ఉండవచ్చు. ఒక సంభాషణాత్మకంగా చెప్పటంలోను, తల్లి కొడుకుల సంభాషణ ఆధారంగా చెప్పటంలోను, అది కూడా ఒక స్త్రీ పాత్రని ప్రధానంగా తీసుకుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఆ తరువాత అభాగ్యోపాఖ్యానం. ఇది అభాగ్యుడు ఎవరు అంటే, నిజమైన సాహిత్యాన్ని ఇష్టపడేటటువంటి, సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నటువంటి, ప్రేమ ఉన్నటువంటి వాడు ఏ రకమైన సాహిత్యాన్ని ఇష్టపడతాడు, ఏ రకమైన సాహిత్యం పట్ల తనకు ప్రేమ ఉంటుంది అని బాగా తెలిసినటువంటి వ్యక్తి సాహిత్య పరిస్థితులు, ఈ పిల్లవసు చరిత్రలు, లేకపోతే ప్రబంధ యుగానికి సంబంధించిన సాహిత్యం, లేదా ఆ తరువాత రోజుల్లో పచ్చి శృంగారంగా చెప్పబడే సాహిత్యం, ఈవెన్ కందుకూరి వీరేశలింగం లాంటి వారు కూడా రాశారు. వాటి మీద ఒక వైరాగ్యం లేదా అలాంటి సాహిత్యం మీద అది సమాజానికి ఏ రకమైన ప్రేరణ ఇస్తుంది, లేదా అది సమాజానికి ఏ రకంగా పనికొస్తుంది అని ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్న ఆధారంగా వచ్చినటువంటి సాహిత్యం. నిజానికి విగ్రహతంత్ర విమర్శనంలో పేరుకే విమర్శన, కానీ అందులో మనకి ఆధునిక సాహిత్య, అందులో ఆధునికత లేదు, ఆధునిక సాహిత్య విమర్శ బీజాలు కూడా లేవు. ఎక్కడ ఉంది అని అంటే, కందుకూరి వీరేశలింగం అనే వ్యక్తిని గురించి మాట్లాడినప్పుడు సరస్వతీ నారద సంవాదంలో ఉంది. పద బృందాటోపంబుత కవిత్వంబగునే, చందోబద్ధమైనటువంటి పద బృందాటోపము తా కవిత్వమగునే. కవిత్వం అంటే అది కాదు, చిత్రగర్భ మేధస్సుకు కారణమైనటువంటిది కవిత్వం కాదు, హృదయానికి కారణమైంది కవిత్వం. ఇవాళటి కూడా ఆ రకమైనటువంటి సూత్రం మారదు కదా.
అది పాశ్చాత్యుడు చెప్పినా, ప్రాచ్యుడు చెప్పినా, అప్రాచ్యుడు చెప్పినా, ఇప్పటివాడు చెప్పినా, ఎవరు చెప్పినా దానికి సంబంధించిన హృదయ సంబంధి అనే ఒక సూత్రం ఉంది. అది ప్రాచీన సాహిత్యం కోల్పోయింది అని ఒకనొక విమర్శ ప్రాచీన సాహిత్యం మీద చేశాడు. తన సమకాలీన కవుల్ని మార్చడానికి ప్రయత్నించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 1916 లోపల విపరీతమైనటువంటి అవధానాలు చేసిన వాళ్లే అవధానం నుంచి నాకెప్పుడు ఈ విముక్తి వస్తుందిరా బాబు అని ఆలోచించారు. ప్రాచీన సాహిత్య పద్ధతిలో నియమ కవిత్వాన్ని రాసినటువంటి, నిర్బంధ కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి పెట్టుకున్న వాళ్ళే ఒక మార్పుకు లోనయ్యారు. ఇది సమాజంలో వస్తున్నటువంటి చైతన్యం, ఆధునికత, ఇంతకుముందు మేడం గారు ప్రస్తావించినట్టు హేతుబద్ధతగా ఆలోచించే ఒకానొక స్వభావం సమాజంలో పెరిగిన ఒకానొక ఘట్టం ఈ రెండిటికి పునాదిగా నిలుస్తుంది. ఆ తరువాత కందుకూరి వీరేశలింగం గారి గురించి మనం మాట్లాడాల్సినటువంటి గ్రంథం ఆంధ్ర కవుల చరిత్రకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మౌలిక పోతన విషయం చాలా మంది ప్రస్తావిస్తారు. ముందు కడప ప్రాంతమే అని అన్నాడు, తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అని చెప్పి ఇలాంటి రెండో ముద్రణకు వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అయితే సామాజిక దృష్టితో లేదా సంఘ దృష్టితో మాట్లాడేటటువంటి సందర్భాన్ని మాత్రమే నన్ను ప్రస్తావించమన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అఖండ శివపూజా దురంధరుడైన భక్తాగ్రేసరునికి ఇట్టి జారత్వ దోషము ఏల విడువకుండెనో ఊహింపజాలకున్నాను అని దుర్జటి గురించి ఒక స్టేట్మెంట్ ఆయన. ఈ వేశ్య వాటికలకు తిరిగేటటువంటి ఒకానొక ప్రవృత్తి ఇంత శివభక్తుడైనటువంటి ఇతనికి ఎందుకు పోలేదు అని దుర్జటి గురించి ఒక స్టేట్మెంట్. ఇది ఆ నాటి కాలం. ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు, మతానికి సత్ప్రవర్తన ఆవశ్యకము. ఇది సార్వకాలిక సూత్రం. ఇతర మత నిరసన చేయటం కాదు. తరువాత ప్రపన్నుడు, వైజయంతి విలాసం గురించి చెప్పే మాట, ప్రపన్నుడు నీతి బాహ్యుడైన నిందార్హుడు కాదు అన్న కవి సిద్ధాంతాన్ని నేను విమర్శిస్తాను. ఆయన వైజయంతి విలాసంలో ఉండేటటువంటి విప్రనారాయణ పాత్ర వైజయంతికి లోనైనటువంటి ఒకానొక ఘట్టాన్ని, అందులో భగవత్పారమ్యాన్ని చెప్పుండవచ్చు గాక, అతనిలో ఒక వైష్ణవ ప్రపన్నత్వం ఉంటే ఉండవచ్చు గాక, కానీ అది నీతిని వదిలినటువంటి పనే కదా, తన ధర్మాన్ని వదిలినటువంటి పనే కదా, దానిలోకి ఇతను ఎందుకు ప్రవేశిస్తాడు? అందుకని అతడు ఎంత గొప్ప ప్రపన్నుడైనా సరే నేను అతన్ని విమర్శిస్తాను. అతను చేసిన పని నిందార్హమైనదే అని అంటాడు. అంటే భక్తుడి ద్వారా భగవంతుని యొక్క పారమ్యాన్ని చెప్పటం కోసం చేసేటటువంటి ఒక ప్రయత్నంలో ఎంత మూఢమైనటువంటి ఆలోచన విధానాల్ని అనుసరించినారు, ఎంత మూఢమైనటువంటి వ్యవహారం కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది అన్న ఒక విమర్శను జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు, నీతికి మతానికి ఇటువంటి కథలు చెరుపును చేస్తున్నాయి, నీతిని విడిచిన మతమెప్పుడు దేవునికి ప్రీతికరము కాదు. ఇక్కడ కందుకూరి వీరేశలింగం నాస్తికుడా ఆస్తికుడా అని అంటే ఆయన దైవత్వాన్ని ఏం కాదనలా, ఎక్కడ దేవుణ్ణి ఏం కాదనలా, కానీ చేసేటటువంటి పూజనో పునస్కారమో ఏదైనా కావచ్చు, దానికి కార్యకారణము లేదా హేతుబద్ధతతో ఉండాలి అని కోరుకున్నాడు. అంటే నీతిని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు. ప్రబంధ యుగంలోనూ దక్షిణాంధ్ర యుగంలోనూ వచ్చినటువంటి ప్రబంధాలపై వచ్చినటువంటి అభిప్రాయాలు కూడా నాటి కాలంలో రెనైజాన్స్ పీరియడ్ లో సంస్కరణ దృష్టితో వచ్చినటువంటివి అని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయనకి
నీతిని వదిలిపెట్టిన ఏదైనా సరే సమాజంలో ఆయనకు నిందార్హమే. అది మతం కావచ్చు, లేకపోతే మనుషుల ప్రవర్తన కావచ్చు, లేకపోతే సమాజంలో ఉండే కొన్ని రకాలైనటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. అందుకనే రాధికా సాంత్వనం లాంటి కావ్యాలని విమర్శించేటటువంటి సందర్భంలో రాధికా సాంత్వనం లాంటి వాటిని అంచనా వేసేటటువంటి సందర్భంలో ఇటువంటి కావ్యాలు అంటే పురుషులు రాసినవి ఇంత ఘోరంగా ఉన్నాయి, స్త్రీలు కూడా ఇలా రాస్తే ఎట్లా అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, సరే ఇవాళటి కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం, సంస్కృతి సంప్రదాయాలు లేకపోతే ఒకానొక జీవన విధానం ఏదైతే ఉందో అది స్త్రీకి సంబంధించిందే, ఆమె ప్రవర్తననే కారణము అనే ఒకానొక పద్ధతి ఒకటి ఉంది దేశంలో. అదే రకంగా ఆయన ఆలోచించారు. ఇటీవల కాలంలో ఆయన మీద స్త్రీలను గురించి ఆయన చెప్పినటువంటి కొన్ని మాటల్ని ఆధారంగా చేసుకుని ఒక పునర్విమర్శ లాంటిది కూడా, మూల్యాంకనం లాంటిది కూడా గత వారంలో మనం విన్నాం. ఇక్కడ ఆయన సమస్య ఏమిటి అనంటే, ఇది సమాజానికి చెరుపు చేసేటటువంటి పని. కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, వేశ్యావృత్తికి లేదా ఆ రకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికి కూడా లైసెన్సులు ఇవ్వాలి అన్న ఇవాళటి కాలానికి కందుకూరి కాలానికి మధ్య ఉండే ఆ వ్యత్యాసాన్ని కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి ఈ వ్యవస్థ వల్ల. దిద్దుబాటు కథే పెద్ద ఉదాహరణ దానికి. అందుకని దాని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరాన్ని చెప్పడం కోసం అలాంటి మాటలు ఆయనలో వచ్చాయి. అయితే ఆయన ఏం విమర్శను ఎదుర్కోలేదా అంటే, రాధికా సాంత్వనం విషయంలో బెంగుళూరు నాగరత్నమ్మ ఆమె చాలా ఇవాళ ఒక స్త్రీ మనం మాట్లాడటానికి అవకాశం ఉన్నది అని చెప్పేటటువంటి చాలా విషయాల్ని అప్పుడే చాలా స్పష్టంగా ముఖం మీద అడిగినట్టుగా వావిళ్ళ వాళ్ళకి రాసినటువంటి రాధికా సాంత్వనం పీఠికలో చాలా స్పష్టంగా ప్రశ్నించింది. ఆమె ఏమంటుంది, స్త్రీలు వినదగినవి, స్త్రీ నోటి నుండి రాదగినవియు కాక దుష్యములై ఉన్నవి తమలో అని కందుకూరి వీరేశలింగం గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, మాకు మేము చదువుకోవటానికి కూడా మాకు అవకాశం లేదా అనే ఒక మాట అన్నది. రెండోది చాలా ఆమె ఆ పుస్తకాన్ని నేను ఎందుకు వేస్తున్నాను అంటే, ఒకటి స్త్రీ జాతిలో పుట్టినటువంటి ఒకానొక వ్యక్తి ఒక కారణం, రెండవది మా జాతిలో పుట్టినది అని రెండో కారణాన్ని తీసుకొని దాన్ని మంచి ప్రతిగా తీసుకొని వస్తున్నాను అని. అంటే ఆ రోజుల్లోనే ఆమె అంత తీవ్రమైనటువంటి ఈ వ్యవస్థ మీద ఒక ఫలానా కారణం చేత మమ్మల్ని నీతిబాహ్యుల్ని అని చేసేటటువంటి ఒకనొక సమాజం మీద ప్రశ్నించటం లాంటిది ఆమె నాగరత్నమ్మ చేశారు. ఇక్కడ కందుకూరి వీరేశలింగం యొక్క హేతుబద్ధత లేదా కందుకూరి వీరేశలింగం యొక్క వాస్తవికత ఏంటి అని అంటప్పుడు, కొంత తర్వాతి కాలంలో గాంధీ విషయంలోనూ తర్వాత ఒక 100 ఏళ్ల తర్వాత చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ప్రతి సంస్కర్త మీద తెలుగు సాహిత్యంలోనే కాదు భారతీయ సాహిత్యంలో వెలువడుతూ వచ్చింది. అలాంటి ప్రశ్నలే కందుకూరి వీరేశలింగం మీద కూడా వచ్చాయి. ఇవి ఉండేటటువంటి విషయాలే. అయితే ఇక్కడ కందుకూరి తీసుకువచ్చినటువంటి ఒక కొత్తదనం ఏమిటి లేదా ఒక ఆధునికమైన హేతుబద్ధమైన దృష్టి ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుంటే, సాహిత్యం కొరకే లేదా సాహిత్యం రాయమన్న రాజు కోసం లేదా తాను రాద్దామనుకున్న దేవుడి కోసం అనే ఒకానొక వాతావరణంలో ఉన్నప్పుడు తాను రాసిన ప్రహసనాలు, తాను రాసిన సరస్వతీ నారద సంవాదం ఇవన్నీ కూడా సాహిత్యం వ్యక్తుల యొక్క సంస్కారాన్ని మార్చటానికి, సంఘంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలంటే
సాహిత్యం ఆ పని చెయ్యగలుగుతుంది, ఆ మాధ్యమానికి ఆ శక్తి ఉంది అని అప్పటిదాకా ప్రాచీన సాహిత్యం వైపు లేదా ఒక రొడ్డ కొట్టుడు బాటలో నడుస్తున్నటువంటి సాహిత్యానికి సంఘాన్ని చూడండి, ఇప్పటి సమాజాన్ని గురించి రాయండి, ఇప్పటి సంఘాన్ని గురించి రాయండి అని ఒకానొక నేపథ్యాన్ని అలవరచినటువంటి ఒకానొక స్వభావం కందుకూరి వీరేశలింగం దగ్గర ఉన్నటువంటి ఆధునికత, వాస్తవికత అని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆ తరువాత పింగళి దక్షిణామూర్తి గారి పింగళి సూరణ వచ్చింది. సరే, కథాకల్పన, పాత్ర చిత్రణ ఇవన్నీ పక్కకు పాశ్చాత్య విద్యా విధానం వల్ల అప్పుడు వచ్చినటువంటి, అది మనుచరిత్ర రచనా విమర్శనము కావచ్చు, లేకపోతే పింగళి సూరనాడు కావచ్చు, ఈవెన్ 1913లో వచ్చినటువంటి వసుచరిత్ర విమర్శనం మధ్యల చిన్న సీతారామ శాస్త్రి గారి రచన కావచ్చు, వీటన్నిట్లలో కూడా కొంచెం చరిత్రకు సంబంధించిన విషయాలని ప్రస్తావించటం, చర్చించటం ఒక అధ్యాయంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర సమకాలీన సాహిత్య స్థితికి లేదా పరిస్థితికి ఆ రచనకి ఏమైనా దగ్గరి పోలికలు ఉన్నాయా, చర్చించవలసినటువంటి అవకాశం ఉన్నదా? చాలా గమ్మత్తైన విషయం ఏమిటి అనంటే, ఈ కాలంలో మొదటి 20 ఏళ్ళు ఎక్కువ భాగం చర్చ జరిగింది ప్రబంధయుగ సాహిత్యం పైనే. ఇంత విచ్చలవిడి శృంగారమని మనం అనుకుంటున్నటువంటిది కావచ్చు, ప్రబంధయుగంలో వచ్చినటువంటి ఆ ప్రబంధాలనే అనుసరించినటువంటి ఈ చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాధీశులు పాటించినటువంటి విధానం, ఇదంతా ఒక పింగళి సూరణనే ఎన్నుకొని దక్షిణామూర్తి గారు చేసి ఉండవచ్చు కాదు, కానీ ఆయన ఒక అధ్యాయం సమకాలీన సాహిత్య స్థితి అని ఒక ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన కవుల్ని 3 రకాలు చేశాడు. ప్రాథమిక కవులు, మాధ్యమిక కవులు, ఆధునికులు. ఆధునికులు అంటే ఇక్కడ ప్రబంధ యుగం, దక్షిణాంధ్ర యుగానికి సంబంధించిన వాళ్ళు. శబ్దార్థాలకి గౌరవం ఇచ్చిన వాళ్ళు మాధ్యమిక కవులు అని, శ్రీనాథుడు, నాచన సోమన ఇట్లాంటి వాళ్ళందరూ. ప్రాథమిక కవులు అని అంటే సంస్కృత సహాయంతో వృద్ధి చేసిన వాళ్ళు అన్న అర్థంలో మాట్లాడతాడు. ఆయన ప్రబంధాల మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది. ప్రబంధాలలో ఎద్దానిన్ పేర్కొన్నను దాని కథ చదువకయే చెప్పవచ్చు. ఒక మూస పాటలో నడుస్తున్నటువంటి దాన్ని ప్రశ్నించాడు. ఇంకో స్టేట్మెంట్ చాలా గమ్మత్తైన స్టేట్మెంట్, రసానికి అలంకారానికి సంబంధం లేదనే ఒక స్టేట్మెంట్. ఇది ఒప్పుకోవడానికి వీల్లేని విషయం, కానీ ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, విపరీత అలంకారాలతో ప్రబంధయుగ సాహిత్యం నడిచినటువంటి దారి ఆయనను ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి పురికొల్పింది. కేవలం అలంకారం కోసమే ఉపయోగించిన ఘట్టాన్ని ఉదాహరణ చేసుకుని అర్థం చేసుకోవాలి. తర్వాత భావనాశక్తి విషయంలో ఈయనకి కట్టమంచి రామలింగారెడ్డి గారికి ఒక ప్రధానమైనటువంటి పోలిక ఉన్నది. అదేమిటి అని అంటే, వస్తువులను మనస్సులందు ఇట్లు వాని నైజ గుణముతోడ చూచుట భావనాశక్తి. వస్తువుని మనసులో ఉండేట్టుగా చూడటం భావనాశక్తి అని పింగళి దక్షిణామూర్తి స్టేట్మెంట్ ఇస్తే, విషయములను మనసులో ప్రతిబింబించినట్లు చేయుట భావనాశక్తి అని కట్టమంచి రామలింగారెడ్డి గారి స్టేట్మెంట్. ఒక ఆయన కవి వైపు నుంచి మాట్లాడాడు పింగళి దక్షిణామూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి గారు పాఠకుడి వైపు నుంచి మాట్లాడారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సాహిత్య విశ్లేషణలో సాహిత్య పాఠ్యం, టెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, పాఠకుడికి ఇంకా జ్ఞానాన్ని ఇవ్వాలి. భావనాశక్తి ఏది అని అంటే, కవి చెప్పినటువంటిది మన మనసులో ముద్రపడేట్టుగా చెప్పటం అని ఈయన అంటే, మనసులో ఉన్నదాన్ని వ్యక్తం చేయటం అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇద్దరు ఆ రకమైన తేడా. వీళ్ళిద్దరి కంటే కొంచెం ముందు బ్రౌన్ చేసినటువంటి
ఒక సామాజికమైన ఒక చింతన అవుతుంది, లేదా సంఘపరమైన చింతన. అది డైరెక్ట్గా ఆ కాలంలో తాను ఈ తెలుగు ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంలో బుడిగ జంగాలుగా చెప్పబడేవాళ్ళు, దాసరులుగా చెప్పబడేవాళ్ళు, ఇలా ఒక మతాన్ని అనుసరిస్తూ తిరుగుతున్నటువంటి నిమ్న వర్గాలని ఆయన జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనిస్తూ ఆయన వీరశైవుల మీద ఒక వ్యాసం రాశారు. దానికి సాహిత్యం ఆధారం కాదు, సాహిత్యం ఆధారం కాదు ఆయనకి. సమాజంలో ఉండే ఈ వాతావరణం ప్రధానంగా కారణంగా కనిపిస్తుంది బ్రౌన్ సంబంధించి. ఆ తరువాత వెన్నేటి రామచంద్రరావు గారి మనువసు రచనా విమర్శనము, ఆ తరువాత ఆయన రాసినటువంటి మనువసు చరిత్ర రచనా విమర్శనానికి రెండిట్లలో ఏది గొప్పది అనేటటువంటి ఒకానొక లక్షణం. దీని మీద కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి స్టేట్మెంట్ ఏంటి అంటే, చివరికి ఇద్దరి మధ్య చాలా చర్చ జరిగిన తర్వాత ఏది గొప్పది అన్నప్పుడు ఇది బ్రాహ్మడు రాసింది, బ్రాహ్మణేతరుడు రాసింది అనేటటువంటి దాకా కొనసాగింది. చరిత్రకారుడు అట్లాగే మను చరిత్రకారుడు పలసాని పెద్దన ఇద్దరి మధ్య రచనా విధానంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ బ్రాహ్మణేతర దాకా కొనసాగింది. ఇది నన్నయ్య నియోగియ, బ్రాహ్మడే అయినా నియోగియ వైదిక, అంటే ఇది అవధానాల వల్ల వచ్చిన గొడవ నుంచి నన్నయ్య దగ్గరికి వెళ్ళినటువంటి ఒక స్థితి. ఈ ఈ ఈ రకమైనటువంటి వాతావరణం ఒకటి ఉంది. ఆ తరువాత ఇక్కడ ఒక వెన్నేటి రామచంద్రరావు గారి స్టేట్మెంట్ ఒకటి ఉంది. అదేంటి అంటే, సదసత్కవిత్వ వివేచనము అన్న మాట మనలో ఇంకనూ ప్రబలుచుండలేదు. పశ్చిమ దేశవాసులందు ఈ వివేచనా శక్తి ఎంత చక్కగా అభివృద్ధి చెంది ఉన్నదో మనవారు యోచించవలని స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పటిదాకా ఈవెన్ ఆలంకారిక విమర్శన గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో కోవెల సంపత్ కుమారాచార్యుల గారి లాంటి పెద్దలు కూడా ఏమంటారు అంటే, ఆధునిక యుగంలో అలంకార శాస్త్రాల్ని వినియోగించుకోవటంలో దాన్ని అనువాదం చేసినటువంటి, దాన్ని తెలుగులోకి తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళలో కూడా అనువాదం చేసి ఊరుకున్నారు. అది ఎంత సాహిత్యానికి అన్వయించుతూ వెళ్ళింది అని వేదాల తిరువెంగళాచార్యుల గారు లాంటి ఒకరిద్దరు, జంబలమణ వారి లాంటి ఒకరిద్దరు తప్ప గట్టిగా ప్రయత్నం జరగలేదు అని మాట అంటూ, ఆలంకారిక విమర్శ కేవలం ఇది అలంకారం ఉన్నదా లేదా, ఇక్కడ రసం ఉన్నదా లేదా అని చూసేంత వరకే ఉండటం వల్ల నిజంగా ఆలంకారిక విమర్శ ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుందో అది ఇవ్వలేకపోయింది లాంటి మాటలు కోవెల సంపత్ కుమారాచార్యుల గారు అలంకారిక విమర్శ గురించి రాసే సందర్భంలో అంటారు. ఇక్కడ కవిత్వం అనే ఒకానొక పదార్థాన్ని మనం అర్థం చేసుకునే ఒకానొక పరిస్థితి మీ గురించి ఆలోచించమని చెప్తున్నాడు. ఏది మంచి కవిత్వం అన్నప్పుడు కాలానుగుణంగా అభిప్రాయాలు మారితే మారవచ్చుగాక, కానీ ఏదో ఒక కొలమానం అయితే ఉంటుంది కదా దానికి. కాబట్టి మంచి కవిత్వానికి సంబంధించిన దాన్ని చూసే ఒకానొక పద్ధతిని పాశ్చాత్య దేశాల నుంచి మనం ఎన్నుకోవాలి అని. అయితే ఈ రచన రాయటానికి కూడా కారణం గురజాడ శ్రీరామమూర్తి గారు కవి జీవితములు అనే 24 మంది కవులకు సంబంధించిన ఒక సాహిత్య చరిత్ర, మంచి ప్రయత్నం అది. ఆయన కూడా ఆ సాహిత్య చరిత్రలో కవి జీవితము, కర్తృత్వము, కాలము ప్లస్ సమకాలీన సాహిత్య స్థితి, ఇదే కొలమానాన్ని ఎన్నుకున్నాడు కవి జీవితాలని రాసేటటువంటి సందర్భంలో. దానికి ఇంగ్లీష్లో వచ్చినటువంటి పోయట్స్ బయోగ్రఫికల్ స్కెచెస్ లాగా వచ్చినటువంటి వ్యాసాలని నేను ప్రేరణగా తీసుకుని రాశాను అన్న ఉదాహరణతో బుర్రా శేషగిరిరావు గారు ఇలాంటి వాళ్ళు ప్రస్తావించినారు ఆ పుస్తకాల గురించి. దాన్ని కేంద్రంగా చేసుకుని ఈ మనువసు చరిత్ర రచనా విమర్శనము అనేది వచ్చింది. సరే, ఆ తరువాత కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారికి సంబంధించిన
వివేక చంద్రికా విమర్శనం. అలా 1898 గంగు కిషన్ ప్రసాద్ గారి పుస్తకాన్ని బట్టి ఆ నాటకానికి సంబంధించిన విమర్శ కూడా 1898 ఆ ప్రాంతానికే వచ్చేసింది, పీఠిక రూపంలోను వ్యాసం రూపంలోను. కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వివేక చంద్రికా విమర్శనము 1896లో వచ్చింది. నవలకు సంబంధించిన తొలి విమర్శ. నవల అని పేరు పెట్టడంలో ఒక ఆధునికతను చూపించడని ఇవి మనం చెప్పుకుంటాం. అయితే కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు పూర్తిగా సంఘ సంస్కరణ అన్న కందుకూరి వీరేశలింగం గారి దృష్టికి వ్యతిరేకంగా ఆలోచించేటటువంటి వ్యక్తి. ఆయన పూర్తిగా భిన్నంగా సంఘ సంస్కరణ, సంఘము అని ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి భిన్నంగా ఆలోచించే వ్యక్తి. అయితే ఆయన రాజశేఖర చరిత్రానికి సంబంధించిన రచనని ఎన్నుకొని వివేక చంద్రికా విమర్శనం రాశారు. అందులో కథామూలము, ఇతివృత్తము, పాత్రలు, రసము, వర్ణన, అలంకారాలు, నీతులు, ఆచార వ్యవహారాలు అని ఒక 7 అధ్యాయాలు పెట్టుకొని ఈ 7 అధ్యాయాల ఆధారంగా ఆయన ఒక చర్చ చేస్తూ ఇది కందుకూరి వీరేశలింగం వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ కాదన్నాడు, కానీ దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయి, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి. అయితే ఇందులో ఇతివృత్తము, కథామూలము, పాత్రలు, రసము, వర్ణన, అలంకారాలు ఇవి పక్కకు పెడితే నీతిని గురించి, ఆచార వ్యవహారాలను గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవి కందుకూరి వీరేశలింగం గారు సమకాలీన కాలంలో నీతులు అనుకుంటున్నారో అవి నీతులు కాదు అని, ఆయన ఆచార వ్యవహారాల్ని సరిగ్గా చిత్రించలేదని, అంటే అప్పటి సంఘాన్ని సరిగ్గా చిత్రించలేదని, దోషాల్ని మాత్రమే చెప్పడానికి సాహిత్యాన్ని ఉపయోగించుకున్నారని, సమాజంలో ఉన్న మంచిది చెప్పడానికి ఉపయోగించుకోలేదని లాంటి అభిప్రాయాలు ఆయన చేశాడు. అయితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు. అది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. మొత్తము మీద మనము సంఘమునందు కల దురాచారములు ఇందు చాలా చూపబడినవి, ఇట్టి గ్రంథములు అవశ్యము ఉండవలయును అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ని దోషాలుగా ఆయన కనిపిస్తూ ఉన్నా సరే సమాజంలో ఉన్న లోపాలని చెప్పడానికి సాహిత్యం రావాల్సిన అవసరం ఉన్నది, సమాజానికి మేలు చేయటం కోసం అనే ఒక ఆధునికమైన దృష్టి. ఆయన ఆలోచించే విధానం అంతా కూడా బ్రహ్మమత విశ్వాసాలు, మానుష ధర్మాలు, మూఢాచారాలు ఇలాంటి విషయాలన్నిటికీ కందుకూరికి ఈయనకి పడనే పడదు. ఆయన ఉపన్యాస మంజరి అని ఒక పుస్తకం రాస్తే విద్య ఇలాంటి విషయాలన్నిటి మీద కందుకూరి వీరేశలింగం ఈయన ఉపన్యాస మంజరి విమర్శనము పేరుతోనూ ఆ తరువాత మరికొన్ని వ్యాసాలని కలిపి ఉపన్యాస పయోనిధి పేరుతో ఈ సంఘంలో ఉండేటటువంటి కొన్ని కాన్సెప్ట్స్ మీద, ఈ మంచి చెడులను గురించి రాసినటువంటి విషయాల మీద ఈయన మళ్ళీ పుస్తకం రాయటం కనిపిస్తుంది. ఇది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారిలో కనిపించేటటువంటి ఆధునికత. రెండవది ఇప్పటి పరిస్థితుల్లాగా మనం ఒక సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ప్రతిస్పందన, దానికి సంబంధించిన మళ్ళీ కొనసాగింపు, దానికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ కూడా వెంటనే జరుగుతున్నటువంటి ఒకనొక దశని జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. వెన్నేటి రామచంద్రరావు గారికి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారికి మధ్య 1896, 94 ఆ ప్రాంతం నుంచి 1906-07 దాకా 10 సంవత్సరాల పాటు చర్చల్లో అవి కొనసాగుతూ ఉన్నాయంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ యుగంలో మరొకొంత మనం ఆధునికంగా అని ఆలోచించడానికి అవకాశం ఇచ్చేటటువంటి మరో విమర్శకుడు వేదం వెంకటరాయ శాస్త్రి. ఆయన శృంగార నైషధం 1913లో వచ్చింది. విజయ విలాసం, సారంగధర చరిత్ర ఇలాంటి వాటికి హరిశ్చంద్ర ద్విపదకి వీటన్నిటికీ చిన్న టీకలు రాయటం ఇవన్నీ 1910 ప్రాంతంలోనే వచ్చాయి. ఆయన శారదా కాంచికాంకిణులు పేరుతో రాసినటువంటి సాహిత్య విమర్శ పక్కన పెడితే ఆయన చేసిన అన్ని విమర్శలలో గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము అనే పుస్తకం మనం తప్పకుండా మాట్లాడుకోవలసినటువంటి ఆధునిక దృష్టి ఉన్నటువంటి పుస్తకం. అయితే ఇప్పుడు దాన్ని మనం ప్రశ్నించే సందర్భంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి మనకి, అది కూడా నేను ప్రస్తావిస్తాను. ఈ గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము అంటే గ్రామ్య భాషని ప్రయోగించడం విషయంలో
ప్రతాపరుద్రీయానికి సంబంధించిన నాటక విమర్శ కూడా మనకి గురజాడ అప్పారావు గారు చేశారు. ఈ గ్రామ్య భాషా ప్రయోగ నిబంధన అనే పుస్తకంలో ఆయన ఒక భేదం చెప్తాడు. అభేదములు, అచ్చగ్రాహులు, గ్రామ్యగ్రాహులు అని 3 రకాలుగా విభజిస్తాడు గ్రామ్యాన్ని. సంస్కృత నాటకాల్లో భాష ఆధారంగా చేసుకుని అభేదములు, అచ్చగ్రాహులు, గ్రామ్యగ్రాహులు అని చెప్పి భరతుడి యొక్క లక్షణాన్ని, ఇవన్నీ అనువాద నాటకాల్లో కనిపించే లక్షణం, భరతుని లక్షణాన్ని అనువాదంలో అనుసరిస్తూ కొంతమంది తెలుగులో గ్రామ్యగ్రాహులు, త్యాగులు అని ఈ గ్రామ్యగ్రాహుల ఆధారంగా ఒక విభజన చేస్తాడు. అంటే సంస్కృత నాటక అనువాదాలలో నీచ పాత్రలకు ఉత్తమమైనటువంటి భాషని ప్రయోగించేవారు ఎవరు అని అంటే గ్రామ్య త్యాగులు. ఇప్పుడు ఆధునిక యుగంలో మనం ఒక పాత్ర నీచ పాత్ర ఇలా అనవచ్చా, ఇవాళ మనం చాలా ప్రశ్నలు వేసుకునేటటువంటి అవకాశం చాలా ఉన్నది. అందులో మనకేమీ ఇబ్బంది లేదు. అయితే వేదం వెంకటరాయ శాస్త్రి గారి యొక్క ఆధునికత ఏమిటి అనంటే, మొత్తం అలంకార శాస్త్రంలో, తెలుగు లక్షణ గ్రంథాలలో, కవి ప్రయోగాలలో, నాటకాలలో అన్ని చోట్ల ఎక్కడెక్కడ గ్రామ్య భాషా ప్రయోగం జరిగింది అని ఒక 32 రకాల విభజనలు చేసుకొని ఒక 50-60 పేజీల చిన్న రచన గ్రామ్య భాషా నిబంధన. ఆయన గ్రామ్యాన్ని గ్రహించే వారందరినీ విమర్శిస్తున్నారన్న దృష్టితో ఈ పుస్తకం తీసుకొచ్చాడు. గ్రామ్యాన్ని ఉపయోగించకూడదని ఆయన ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా అండి? గ్రామ్యము స్వభావ సిద్ధము, శిష్ట ప్రయుక్తము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కవి ఒక రచన చేసేటటువంటి సందర్భంలో, అది కవిత కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, అది సహజ సిద్ధంగా వచ్చినప్పుడు వాడికి తెలియకుండానే వాడి నేటివిటీకి సంబంధించిన భాష, వాడి ప్రాంతానికి లేదా వాడి జీవ విధానానికి సంబంధించిన భాష వచ్చి పడుతుంది. అది స్వభావ సిద్ధం. ఆ స్వభావ సిద్ధమైనది కాలానుగుణంగా ప్రయోగాల వల్ల శిష్ట ప్రయుక్తం అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భాష విషయంలో అంత ఆధునికంగా, పాత్రోచిత భాషను గురించి అంత ఆధునికంగా ఆలోచించాడు. ఇవాళ మనం మాండలికాల ప్రయోగాన్ని గురించి, ప్రాంతీయ భాషల యొక్క ప్రయోగాన్ని గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా పాత్రోచిత భాషని ఉపయోగిస్తే తప్పేమిటి అనే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఈయన వ్యాకర్తలు కానీ, అలంకార శాస్త్రాల సంబంధించి కానీ, పాశ్చాత్యుల నుంచి కానీ ఉదాహరణలు తీసుకుని ఎవరెవరు ఏ రకమైనటువంటి పాత్రోచిత భాషని, ఏ రకమైనటువంటి గ్రామ్యము అని లక్షణకర్తలు అనుకుంటున్నటువంటి దానిని, అలంకారికులు అనుకుంటున్న దానిని ఉపయోగించారు అని సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు వీటి ఆధారంగా నిరూపిస్తూ గ్రామ్య భాష, పాత్రోచిత భాషకి ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ దాన్ని గ్రామ్య భాషను, మరో భాషను చెప్పటానికి అవసరమే లేదు, అలాంటి మాటలే అవసరం లేదు, దాన్ని పాత్రోచిత భాషగా మనం అర్థం చేసుకోవాలి అని నోటి తెలుగుకి ప్రాధాన్యం ఇచ్చాడు. గిడుగుకి సపోర్ట్ చేశాడు. ఇక్కడ భాష పరంగా జరిగినటువంటి ఒకనొక ఆధునికమైనటువంటి ఒకనొక ఆలోచన కూడా మళ్ళీ గురజాడ అసమ్మతి పత్రంలోను, గిడుగు వ్యావహారిక భాషా ఉద్యమంలో, ఇవాళ మనం గిరిజన భాషలు మౌఖికంగా ఉన్న భాషలకి కూడా లిపి సంకేతాన్ని ఏర్పరచుకొని ఆ లిపి సంకేతానికి అనుగుణంగా మనం ఎంతో కొంత లిపి సంకేతం ఏర్పరచుకొని వాళ్ళకి ఆ భాషలో పాఠ్య గ్రంథాలు పెట్టాలని ఇవన్నీ మనం ఇవాళ ఆలోచిస్తున్నాం. సవర భాషకి అప్పుడే ఆ రోజుల్లోనే ప్రతి భాషకి తనదైన ఒక లిపి, తనదైన ఒక జీవన విధానం ఉంటుంది. దానికి సంబంధించిన దాన్ని మనం ఎలా పాఠ్యంలోకి తీసుకురావాలి, టెక్స్ట్లోకి తీసుకురావాలి అనే ఆలోచనలు తీసుకొచ్చాడు. నోటి తెలుగు దానికి సంబంధించిన ఆలోచనలు కూడా ముందుకు తీసుకొచ్చాడు ఆయన. అయితే
గ్రాంధిక భాషలో ఉండే మంచి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్యమ కాలంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎక్కడైనా కొంచెం మంచి అందులో ఉన్నా అవన్నీ ఇందులో కొట్టుకుపోతూ ఉంటాయి. వ్యావహారిక భాష ఎక్కడ దాకా ఇవాళ వెళ్ళింది అంటే పత్రికల్లో కనిపించే భాషలో నిజంగా తప్పు అన్నది కూడా జనాలకు అర్థమవుతుంది కదా. జనాలకు అర్థమైతే అందులో తప్పే లేదు అనే ఒకానొక స్థితికి వచ్చి భాషలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతున్న ఒకానొక స్థితి ఉంది. ఇప్పటికీ కూడా వ్యావహారిక భాషకు సంబంధించిన ఒకానొక చర్చ ఈ ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతున్న కాలంలో మళ్ళీ మాండలిక భాష ప్రాంతీయ భాషకి మధ్య తేడాలేంటి ఇలాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి. సరే, గ్రామ్య భాష ప్రయోగ నిబంధనం చేసిన ఒక గొప్ప పని ఏమిటి అని అంటే పాత్రోచిత భాషకి పట్టం కట్టడం. అదే సందర్భంలో ఇది శాస్త్ర రీత్యా ఎంత ప్రామాణికం అని చెప్పటానికి ఆయన చేసిన ప్రయత్నం. శాస్త్రాన్ని తీసుకున్నంత మాత్రాన ఆధునిక దృష్టి ఉండక్కర్లేదు, శాస్త్రాన్ని తీసుకున్నంత మాత్రాన కాదు, శాస్త్రాన్ని ఆధునికమైనటువంటి వ్యవహారంలో మనం ఎట్లా చెప్పడానికి అవకాశం ఉంది అనేది ఈయన చెప్పాడు. భోజరుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు తన సరస్వతి కంఠావరణంలో. పాత్రోచిత భాషని జాత్యలంకారం అని అంటాడు ఆయన. స్టేట్మెంట్ అది. దాన్ని గుర్తు చేస్తూ చాలా విపులమైనటువంటి చర్చ చేస్తూ పాత్రోచిత భాషకి ఒక గౌరవాన్ని కల్పించినటువంటి స్వభావం ఇక్కడ కనిపిస్తుంది. ఆ తరువాత పుదుపాకం సుబ్రహ్మణ్య అయ్యర్, నన్నయ్య భట్టారకుడు, ఈయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే, నన్నయ్య అందరూ ప్రబంధ యుగాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, పింగళేశ్వరుని గురించి ఆలోచిస్తూ ఉంటే, ప్రబంధ సాహిత్యం గురించి ఆలోచిస్తూ ఉంటే ఈయన నన్నయ్య గురించి తీసుకొచ్చాడు. ఈయన తీసుకొచ్చిన మంచి మార్పు ఏమిటి అని అంటే ప్రక్రియా భేదాన్ని గుర్తిస్తూ తెలుగు సాహిత్య విమర్శ ఎట్లా చెయ్యాలి అనేటటువంటిది. అదే సందర్భంలో పురాణ శైలికి ప్రబంధ శైలికి మధ్యగా నన్నయ్య గారి శైలి ఉంటుంది అనే ఒక ప్రతిపాదన చేయటం. నన్నయ్య మళ్ళీ కథ చెప్పాడు కానీ భాషాంతరీకరణ చెయ్యలేదు అని చెప్పటం. కావ్యాన్ని మొత్తంగా యూనిట్ గా తీసుకొని అధ్యయనం చెయ్యాలి కానీ దేనికదిగా తీసుకొని చూస్తే రస ఆనందం కలగదు, రస నిర్వహణ సరిగ్గా అర్థం చేసుకోలేము అని. అయితే ఈయన తీసుకువచ్చిన సమాజ దృష్టి లేదా ఏమిటి అనంటే కవి జీవితాన్ని చాలా విపులంగా చర్చించాడు. అంటే పుస్తకం రాస్తూ నన్నయ్య గురించి రాస్తూ ఆయన గురించి కాకపోతే ఏం చెప్తారు అని అంటే రచన గురించి మాట్లాడటంతో పాటు రచయిత జీవితాన్ని గురించి కూడా మాట్లాడటం అనే ఒక స్వభావం, ఆ లక్షణం నన్నయ్య భట్టారకుడిలో కనిపిస్తుంది. ఆ తరువాత వింజమూరి రంగాచార్ల గారి పింగళేశ్వరనార్యుడు. ఈయన నిజానికి పింగళేశ్వరుని గురించి మాట్లాడే సందర్భంలో ప్రభావతి ప్రద్యుమ్నంలో అసభ్యమైనటువంటి శృంగారం ఉందని, స్వాభావికతకి విరుద్ధంగా నడిచింది అని, ఇలాంటి అభిప్రాయాలన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం పింగళేశ్వరనాయుడులో కనిపిస్తుంది. సరే, ఇక గురజాడ శ్రీరామమూర్తి రాసిన కవి జీవితములు ఇంతకుముందే ప్రస్తావించినట్టు మెకాలే క్రిటికల్ అండ్ బయోగ్రఫికల్ ఎస్సేస్ ఆఫ్ పోయట్స్ అనే ఒకనొక రచన దీనికి పునాదిగా తీసుకున్నాడు. ఈయన ప్రక్రియాపరంగా రామాయణ కవులు, ద్వ్యర్థి కవులు, ప్రబంధ కవులు, పురాణ కవులు, భారత కవులు ఇలా విభజన చేసుకొని వాళ్ళ జీవితాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నించాడు. ఇక్కడ ఈయన చేసినటువంటి పని ఏమిటి అనంటే కవి జీవితము ఆశ్రయదాత చరిత్ర. అంటే రాజుగారు ఎవరినైతే ఇతను ఆశ్రయించినాడో ఆ కృతిపతికి సంబంధించిన సమాచారాన్ని కూడా అది ఏ కాలంలో వచ్చింది అని చెప్పే సందర్భంలో అప్పటి రాజ్యంలో ఎవరిని ఈయన ఆశ్రయించి ఉన్నాడు, ఏ వాతావరణంలో ఈయన ఉన్నాడు అని చెప్పడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రబంధాలలో కథా చమత్కారం కంటే వర్ణనా పాండిత్యమే ఎక్కువగా ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తూ వస్తు చరిత్రకి ఉన్నత స్థానం ఇచ్చిన ఘట్టం ఒకటి ఉంది. అయితే ఈయన చేసిన పని ఏమిటి అనంటే
ఆ తెలుగు కావ్యాలలో కనిపించే కొంచెం సాంఘిక జీవనం, అది ఒక వర్గానికి సంబంధించిందా, కొంతమందికి సంబంధించిందా అనే విషయాల్ని పక్కకు పెడితే, కనిపించే ఎంతో కొంత నాటి సమాజము, అప్పటి వాతావరణము ఏదైనా కనిపిస్తే దాన్ని కురజాడ కవి జీవితముల్లో శ్రీరామూర్తి గారు ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించారు. అంటే నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా అనదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, సాహిత్య విమర్శ పేరుతో వచ్చినటువంటి ప్రత్యేక గ్రంథాల కంటే కూడా ఆంధ్ర కవుల చరిత్ర, అట్లాగే గురజాడ కవి జీవితములు, దక్కను కవుల చరిత్ర, లేదా సాహిత్య చరిత్ర దృష్టితో ఏదైనా ఒక కవిని గురించి మాట్లాడే సందర్భం ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర అప్పటి సమాజం ఏమిటి, ఆ కావ్యం ఏ రకమైన వాతావరణంలో వచ్చింది అని చెప్పటానికి ప్రయత్నం సాహిత్య చరిత్రకారులు విమర్శకుల కంటే ఎక్కువ చేశారనిపిస్తుంది. బహుశా విమర్శకులు ఆ పనికి పూనుకోకపోవటానికి కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు ఎన్నుకున్న టెక్స్ట్ లేదా ఎన్నుకున్న కవిని గురించి మాట్లాడటానికి, ఆ రచనా విశేషాలని మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారేమో. అందువల్ల కవి జీవితములు ఇలాంటి వాటిలో ఆ దృష్టి ఎక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. ఆ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి గారి దగ్గరికి వచ్చే ముందు గురజాడ అప్పారావు గారిని గురించి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. 1975 నుంచి 1916 మధ్య తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న సాహిత్య విమర్శ అసలు ఏమీ లేదు. 1913లో మాడపాటి హనుమంతరావు గారు మహాభారత విమర్శనం పేరుతో రాసిన ఆంధ్రభారతిలో వచ్చినటువంటి వ్యాసమే తొలి వ్యాసంగా, తెలంగాణ ప్రాంతపు రచయిత ఒక తెలుగులో రాసిన వ్యాసంగా మనకు దొరుకుతున్నది. అది సంస్కృత మహాభారతానికి సంబంధించి. అంతకుముందు ఏమన్నా ఉన్నదా అని అంటే, వసదుర్గం శ్రీనివాసాచార్యుల గారు వీరరాఘవీయ వ్యాఖ్య పేరుతో వచ్చినటువంటి మహాభాగవత వ్యాఖ్య సంస్థానం నుంచి ముద్రణమైనప్పుడు ఆయన ఈ వీరరాఘవయ్య వ్యాఖ్యాతను గురించి సంస్కృతంలో రాసినటువంటి వ్యాసం అందులో ప్రచురితమైంది. అది 1899లో వచ్చింది. అట్లాగే పుల్లగుమ్మి వెంకటాచార్యుల గారని ఆయన అముద్రిత గ్రంథ చింతామణిలో వ్యాకరణ విశేషాలకు సంబంధించిన ఒక చర్చ చేస్తూ రాసిన వ్యాసం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, పరిష్కరణ వనపర్తి సంస్థానంలో మానవల్లి రామకృష్ణ కవి గారి తర్వాత పుంజుకున్నది అనే మాట, ప్రాచీన కావ్యాలు వచ్చాయి అనే మాట అందరం అంగీకరిస్తున్నా, ఆయన కంటే ముందే అంటే 1904 కంటే ముందే తెలంగాణలో ఉన్న సంస్థానాల నుంచి, అయితే అది ప్రాచీన కావ్యాలు కాదు, అప్పటికి సమకాలీనంగా ఉండేటటువంటి కవుల యొక్క కావ్యాల్ని ప్రధానంగా తీసుకొని ముద్రించటం. గద్వాల సంస్థానం నుంచి ముకుంద విలాసం, అట్లాగే అధ్యాత్మ రామాయణం, యథాశ్లోక తాత్పర్య రామాయణం, యథాశ్లోక తాత్పర్య భారత ఉద్యోగ పర్వం 1999 లోపల. ఇక్కడ యథాశ్లోక తాత్పర్య రామాయణం, యథాశ్లోక తాత్పర్య భారతం, ఉద్యోగ పర్వం రావటం, యథాశ్లోక తాత్పర్యం అన్న ఒకానొక లక్షణం కూడా తెలుగులో అచ్చంగా రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని, అచ్చంగా వ్యాస భాగవతాన్ని యథాశ్లోక తాత్పర్య అంటున్నాడు. అంటే ఎక్కడో దగ్గర జాగ్రత్తగా వాటిని మనం ఇంకా అధ్యయనం చేయలేదు, కానీ చూస్తే ఏదైనా విమర్శకు సంబంధించిన ఒక మూల శ్లోకాన్ని చెప్పే సందర్భంలో కవి దాన్ని మరింత తాత్పర్యాన్ని మనకు అందేట్టుగా చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేసిన ఘట్టం అవి గమనించాలి. అట్లాగే ఆంధ్రుల చరిత్ర విమర్శనం పేరుతో చిలుకూరు వీరభద్రరావు గారి ఆంధ్రుల చరిత్ర మీద వచ్చినటువంటి విమర్శనం ఒకటి వచ్చింది. వెలమవారు చాపకూడు తిన్నారు అనేటటువంటి ఒకనొక స్టేట్మెంట్ అందులో ఉండటంతో దాని మీద వచ్చినటువంటి విమర్శ అది వెల్లాల సదాశివ శాస్త్రి గారిది. అయితే ఇక్కడ ప్రదర్శించిన ఆధునికత ఏమిటి అని అంటే, చరిత్రని రికార్డు చేయటానికి చేసిన ప్రయత్నం. సంస్థానాల చరిత్రలు, వంశ చరిత్రలకు సంబంధించిన చరిత్రలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఇదే సందర్భంలో ప్రపంచమంతా అకారాది నిఘంటువుల వైపు వెళ్తూ ఉంటే తూము
రామదాసు ఆంధ్ర పద నిదానం పేరుతో ఎక్కువగా దేశీ పదాలని తీసుకొని దేశీకి సంబంధించినటువంటి పద సేకరణ చేస్తూ తూము రామదాసు ఆంధ్ర పద నిదానం అనే ఒక నిఘంటువుని తీసుకొచ్చినటువంటి ఘట్టం కనిపిస్తుంది. అంటే తెలంగాణకు సంబంధించిన ఒకనొక మాట తీసుకున్నప్పుడు 1922 తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారి ద్విపద సాహిత్యం మీద రాసిన వ్యాసం అవన్నీ కనిపిస్తున్నాయి. 16కు ముందు మాడపాటి హనుమంతరావు గారి రచన కనిపిస్తుంది. ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు విద్యార్థి వ్యాకరణం, విద్యార్థి ఛందస్సు లాగా రామభూపాల వనపర్తి గద్వాల సంస్థానానికి సంబంధించిన ఆయన 1878లోనే చందోముకురం పేరుతో రాసినటువంటి ఒకనొక గ్రంథం. ఇందులో యతిప్రాసలకు సంబంధించి వచ్చింది. ఆ తరువాత దీనికి గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు, తర్వాత మరొకరు మరికొంత వారు పీఠిక రాశారు, మరికొంత చేస్తూ రేఫరకార నిర్ణయం ఇట్లాంటివన్నీ చేశారు. ఇది నేరుగా సాహిత్యానికి సంబంధించిన విమర్శకు సంబంధించిన అంశమేం కాదు. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా సంస్థానాలు ఒక రకమైనటువంటి పరిష్కరణ పనిని చేస్తూ ఉన్నాయి. అయితే అముద్రిత గ్రంథ చింతామణిలోను, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1913లో, అంతకుముందు వైజయంతి, మంజువాణి లాంటి పత్రికల్లో కావ్యాలు ముద్రితమైతే వెంటనే ముద్రణ విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ముద్రణ విమర్శలు ఎందుకు రాలేదు? ఇది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ కూడా 1898, 99, 96 ఈ ప్రాంతం నుంచే కావ్య ముద్రణ జరిగింది. దానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సంస్థానమే దాన్ని ముద్రించడం ఒక కారణం. అంటే పత్రికలు ముద్రించినప్పుడు ఆ పత్రికలో మళ్ళీ దీని మీద చర్చ జరిగే అవకాశాన్ని కూడా పత్రికలే, ఇందులో మీకు వేరే ప్రతి ఏదైనా దొరికినా సరే, దీనికి సంబంధించి ఏదైనా ఉన్నా సరే చర్చ చేయండి అని వాళ్ళే అడగటం, లేదా అందులో పొరపాట్లు ఉన్నాయి అని చదివినటువంటి వ్యక్తి భావించినటువంటి సందర్భం, వీటిని గమనించినప్పుడు అక్కడ వెంటనే మనకి ముద్రణ విమర్శలు వచ్చే అవకాశం ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రాంతంలో సంస్థానాలు ముద్రించటం వల్ల, ఆల్మోస్ట్ సంస్థాన బయట ఎవరైనా కొంతమంది పండితులు ఉన్నా అవి సంస్థానాలు ముద్రించటం వల్ల సంస్థానంలో వీళ్ళు ఏదో రూపంలో గౌరవాన్ని పొందటము ఇలాంటివి ఏవో జరగటం వల్ల పెద్దగా ముద్రణ విమర్శలు లాంటివి ఏమీ రాలేదేమో. వాటికి ఏదో చిన్న పరిచయం లాంటి చిన్న చిన్న వ్యాసాలు లాంటివి వచ్చాయి తప్ప విపుల పీఠికల్లాగా మనకి వనపర్తి సంస్థానంలో బ్రహ్మ విద్యాక్షర ముద్రాక్షరశాల నుంచి వచ్చినటువంటి పద్ధతిలో మనకి పెద్దగా రాలేదు. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి చరిత్రకు సంబంధించిన ఒకనొక చర్చ, చరిత్రకు సంబంధించిన ఒకనొక సేకరణ, సంస్థానాల వంశ చరిత్రలు ఇవి ఆ టైంలో జరిగినవి. ఇవి ఏం చేశాయి అని అంటే అప్పటి సాహిత్యం ఏమొచ్చింది అని ఇవాళ మనం ఏమన్నా తెలుసుకోవటానికి కొంత అవకాశం ఇస్తున్నటువంటి రీతి కనిపిస్తుంది. ఇక గురజాడ అప్పారావు దగ్గరికి వస్తాను. సాహిత్యంలో ఆయన కన్యాశుల్కం కానీ, కథలు కానీ, లేకపోతే కవిత్వం కానీ చూపిన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కానీ ఇవన్నీ చాలా ఇప్పటికే చర్చ జరిగాయి. మంచి చెడు 2 విశ్లేషణలు ఉంటాయి. గురజాడకు సంబంధించిన దాంట్లో ఒక వ్యాస సంకలనము, లేఖలు, డైరీలు, పీఠికలు, ఉత్తరాలు కొన్ని ఉన్నాయి. వీటి ఆధారంగా గురజాడ అప్పారావు యొక్క సాహిత్య విమర్శ దృష్టి ఏమిటి అని మనం అంచనా వేయటానికి అవకాశం ఉంది. అయితే ఆకులందున అణగిమణిగి కవిత కోకిల పలకవలనోయ్, పలుకులను విని దేశమునందు అభిమానములు మొలకెత్తవెలనోయ్ అన్న స్టేట్మెంట్లో ఆయన కవి గన్ను పట్టుకోవాల్సిన లేదా ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడా అని నాకు సందేహం. కానీ నా అభిప్రాయం ఏంటి ఇక్కడ అంటే, కవి తనను మరుగుపరుచుకొని సమాజానికి హితం చెయ్యాలి. కవి తాను ముందు రావటం కాదు, సమాజంలో ఒక కోకిల మనకి
కనిపించకుండా తన కూత ద్వారా ఎట్లా మనలో చైతన్యాన్ని తీసుకొస్తుందో అదే రకమైనటువంటి స్థితి రచయిత అయినటువంటి వాడు, కవి అయినటువంటి వాడు పాటించాలి. సమాజంలో మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. ఇది 70ల తర్వాత, 50ల తర్వాత, 56ల తర్వాత కొన్ని వచ్చినటువంటి అభిప్రాయాలకు భిన్నంగా ఉండే అభిప్రాయం. అయినా ఆయన లేఖలలో లేదా ఆయన వ్యాసాలలో చెప్పిన అభిప్రాయాల ఆధారంగా ఆయనకి సరే అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకి చెప్పుకోదగ్గ విమర్శ లేదు అని ఒక లేఖలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ కవిత ఒక గొప్ప స్టేట్మెంట్ ఒకటి ఉంది ఒక లేఖలో ఆయన, కవితా న్యాయం నిన్న మొన్నటిలాగా నేడు లేదు. ఇది చాలా మౌలికమైనటువంటి ఒకానొక సూత్రం. ఆయన తన సమకాలీకులలో వస్తున్న సాహిత్య విమర్శలు గమనించి లేదా తాను చదువుతున్నా తాను అర్థం చేసుకుంటున్నటువంటి దాన్ని చూసుకొని కవిత్వ న్యాయం ఏది న్యాయము అనేటటువంటి దాని విషయంలో కాలానుగుణంగా ఏదో ఒక మార్పు వస్తూనే ఉంది. దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం విమర్శకుడి పైన ఉంది. అంటే ప్రాచీన సాహిత్యం ఇలాగే రాస్తూ ఉన్న వాళ్ళని వద్దని చెప్పటము అందులో అర్థమే. రెండవది, మనం విమర్శ చేస్తున్నటువంటి సందర్భంలో మన పరికరాల ఆధారంగా ఒక సాహిత్యాన్ని చూసే చూపునికి సంబంధించిన ఒక స్టేట్మెంటు ఆ మాటలో ఉంది అని నేను అనుకుంటున్నాను. తనకు వ్యావహారిక భాషలో రాయటము, అదే సందర్భంలో వాస్తవిక జీవితానికి సంబంధించిన దాన్ని రాయటం నాకు ఇష్టం అని చాలా ధైర్యంగాను స్పష్టంగాను చెప్పుకున్నాడు ఆయన. నేను తెలుగులో వాడుక భాషలోనే ఒక నాటకం ఎందుకు రాశాను అన్నదాన్ని వాస్తవిక జీవితాన్ని నేను చెప్పదలుచుకున్నాను అని. సరే, అది ఎవరి జీవితం అనేది వాళ్ళ చర్చకు వచ్చుండవచ్చు కాక, కానీ తాను చూసిన అప్పుడు కనిపిస్తున్న అలాంటి వాతావరణాన్ని ఎన్నుకొని ఒక చర్చ చేసుకుంటూ వచ్చాడు. అందుకని ప్రాచీన కాలం నుంచి ఇతివృత్తాన్ని తీసుకోవడం కంటే సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకోవాలి అని, ఇది చాలా చర్చనీయ అంశం కూడా. నిజానికి ఇవాళ వస్తున్న కథా సాహిత్యం, కవిత్వం పక్కకు పెడితే నవలలకు సంబంధించిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా 100లో ఒక 20 కాంటెంపరరీ ఇప్పుడు జరుగుతున్న విషయానికి సంబంధించినవిగా ఉంటాయి. చాలా వరకు ఒక 50 ఏళ్ల క్రింద జీవితానికి సంబంధించిన, 40 ఏళ్ల క్రింద జీవితానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని చెప్తున్నాయి. అంటే ఈ 40 ఏళ్ల క్రింద జీవితం ఇప్పటికి అన్వయం కాదా అని కాదు. అంటే కాంటెంపరరీ విషయాల్ని చెప్పేటటువంటి సందర్భానికి ఒక 50 ఏళ్ల క్రింద జీవితానికి సంబంధించిన విషయాల్ని చెప్పేటానికి మధ్య ఒక అంతరాన్ని ఆయన ఆ రోజుల్లోనే గుర్తించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తెలుగు నవలా రచయితకు వర్తమానం తెరవరాని తాళం స్టేట్మెంట్ ఇస్తాడు. కొంత ఇలాంటివి ఇప్పటికీ కూడా మనం పునర్మూల్యాంకనము లేదా ఆలోచించాల్సిన విషయాలుగా కనిపిస్తాయి. అట్లాగే వాస్తవిక జీవితంతో సంబంధం ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ. ఈ స్టేట్మెంట్ అయిందే. కాబట్టి ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా హేతుబద్ధత, వాస్తవికత అనే ఒకానొక పునాది మీద సమాజాన్ని తార్కికంగా అర్థం చేసుకోవాలి అన్న ఒకానొక చైతన్యం, ఒకానొక ఆలోచన గురజాడ అప్పారావు గారు మనకి ఇవ్వడం కనిపిస్తుంది. దానికి భాషా ఛందస్సు కూడా కారణమే అనేది ఆయన ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. నేను ప్రత్యేకంగా ముత్యాల సరాన్నో లేకపోతే గేయ పణితిలో ఉన్నదాన్నో సృష్టించుకొని నాకు వృత్తంలో ఒక సమస్య ఉంది, అది ఇన్ని అక్షరాలను ఇంతనో నన్ను ఆపేస్తూ ఉంది, కాబట్టి నేను గేయాన్ని ఎన్నుకున్నాను, స్వేచ్ఛను ఎన్నుకున్నాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు. సరే, దాని మీద చాలా చర్చ జరిగింది. అది జానపద గీతంలోనే ఉన్నది, నువ్వు కొత్తగా సృష్టించిందే ఉంది, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ పక్కకు పెడితే రచన రీతికి ఛందస్సు, నేను సృష్టించుకున్న ఛందస్సుతో పాటు వాడుక భాష నాకు కారణం అంటాడు.
చాలా గొప్ప మాట ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమిటి అని అంటే వినిపిస్తాం. ఒక పదాన్ని కావ్యంలో ప్రయోగిస్తున్నప్పుడు దానికి ఒక వింత అర్థం వస్తుంది. పదాల జంటలను వాడడం వల్ల ఒక వినూత్న భావస్ఫూర్తి కలుగుతుంది. ఇటువంటి కవితా స్ఫూర్తిని వాడుక పదాలకు మన కావ్యంలో కల్పించవలసి ఉంటుంది. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. కావ్య భాష ఎట్లా తయారవుతుంది? ప్రయోగం వల్ల తయారవుతుంది. వాడుక భాషకి కావ్య భాషా స్థితి లేదా వాడుక భాష కావ్య గౌరవాన్ని పొందటం అనే ఒకనొక స్వభావం ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని ఉపయోగించడం వల్ల, ఆ పదాలకి అటువంటి అర్థస్ఫూర్తి తీసుకురావటం వల్ల వస్తుంది. కాబట్టి వాడుక భాష వాడండి అంటాడు. వాడుక భాష గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వ్యావహారిక భాషలో ఉన్న సాహిత్యం రైతును మేల్కొల్పుతుంది. భారతదేశంలో ఉన్న ఆంగ్లేయుడిని గుండెని కదుపుతుంది. దాని శక్తి అపారం, అవకాశాలు అనంతం. రైతును మేల్కొల్పుతుంది. రైతు గురించి మాట్లాడారు. భాష సాధారణ పౌరుడి దగ్గరికి కూడా ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని గురించి. ఇక కావ్యమందు శృంగారం అని ఒక వ్యాసం రాశాడు ఆయన. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. పచ్చి శృంగారము, పరకీయ శృంగారం అని రెండు రకాలైనటువంటి మాటలు చెప్పి ఆయన అనుభవాల వర్ణన వేరు, అవయవ వర్ణన వేరు. శృంగారంలో అవయవ వర్ణన కంటే కూడా అనుభవాల వర్ణన తెలుగు సాహిత్యానికి ఎక్కువ చేటు చేస్తుంది. శారీరకమైనటువంటి అనుభవాల్ని వర్ణించటం ఏదైతే ఉందో అది చాలా అన్యాయం చేస్తుంది పాఠకులకి. ఆ వాతావరణానికి కూడదు, ఆ స్థితి ఉండకూడదని ఆ రచనలో చెప్తాడు. అంటే వర్ణనకు సంబంధించిన సందర్భాన్ని ఆయన కేంద్రంగా చేసుకుని శృంగార వర్ణన అనేదాన్ని పరకీయ శృంగారము, పచ్చి శృంగారము అనేటటువంటి దాంట్లో కూడా రెండు విభజనలు చేసుకొని అనుభవ వర్ణనని చేయటాన్ని నిషిద్ధంగా చెప్తూ ఉన్నాం. అది ఆయన ఒక స్టేట్మెంట్. ఆ తరువాత భాషకి సమాజానికి ఉండే సంబంధాల మీద కూడా గిడుగు రామ్మూర్తికి ఆయనకి చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాల ఆధారంగా ఆయన తెలుగు సాహిత్యంలో ఉన్న విశాల ప్రజానికం అంతా కూడా, తెలుగు సాహిత్యం చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా సంస్కృత సాహిత్య ప్రేరణతో ఉండటం వల్ల, ఆ ప్రభావమే ఒక వర్గం వల్ల తెలుగు సాహిత్యంలో పడటం వల్ల, అదే కొనసాగటం వల్ల తెలుగు సాహిత్యం ఎదగవలసినంత ఎదగకుండా పాతుకుపోయింది అనే ఒక అభిప్రాయాన్ని చెప్తాడు. భాష వల్ల అది జరిగింది అంటాడు. ఇక్కడే సామాన్య జనాలు, సమాజంలో ఉండే అందరికీ అవసరాలని తీర్చే ఒకానొక వ్యవహారం భాషకి ఉండాలి. అలాంటి స్వభావం, సామాజిక స్వభావం, సంఘంలో అందరికీ అనుగుణంగా ఉండేటటువంటి స్వభావం భాషకి ఉన్నప్పుడే అది సజీవంగా బతుకుతుంది అని ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఇది మనం ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. సాధారణంగా అందరూ అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి పద్ధతిలో మనం ప్రామాణిక భాషని నిర్మించుకున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఆ ప్రామాణిక భాష ఎదగటానికి, దానికి పునాదిగా పనిచేసినటువంటి వివిధ ప్రాంతీయ భాషలు, వివిధ కులాల, వర్గాల, ప్రాంతాల మాండలికాలు ప్రామాణిక భాషను నిర్మించటంలో ఎట్లా దోహదం చేశాయి అనే అధ్యయనం కూడా కొంచెం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి అంగాన్ని తనకు మలచుకునేటటువంటి స్థితి భాషకు ఉండాలి అని అంటాడు. తర్వాత వాస్తవికతను గురించి ఒక స్టేట్మెంట్ ఆయన. అదేంటి అంటే, నువ్వు వాస్తవిక విషయాలను, యథార్థాలను కప్పిపుచ్చకు. రోగికి డాక్టరు శస్త్రచికిత్స చేసినట్లు సమాజంలో గల రుగ్మతలను కత్తి తీసుకొని కోసి దేనికది విడదీసి అన్ని భాగాలను పరీక్షించి చూడు.
రచయిత అయినటువంటి వాడు తాను సమాజానికి హితమైనటువంటి లేదా సమాజంలో ఉన్న వ్యక్తులకి వాస్తవికతని అందించటానికి ప్రయత్నం చేయాలి. ఓ సందర్భంలో ఒక రిఫ్రెషర్ కోర్సులో కాత్యాయని మేడం మమ్మల్ని ప్రశ్నల లాంటిది అడుగుతూ, కథ మీరు ఎందుకు చదువుతారంటే భిన్న అభిప్రాయాలు వచ్చాయి. నాకు తెలియని సమాజం కోసం చదువుతాను అనే ఒక స్టేట్మెంట్ మేడం ఇచ్చారు ఆ రోజు. ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే, వాస్తవిక విషయాలని రచయిత తాను అర్థం చేసుకున్న విధానంలోనూ అదే క్రమంలో సమాజంలో జనులు అర్థం చేసుకోవడానికి అనుగుణంగాను అందించవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. అది వాస్తవికంగా రచయిత చేయవలసినటువంటి పని. ఎంతో కొంత కల్పన లేకపోతే అది సాహిత్యం కాదు, కళాదృష్టి కాదు, లేకపోతే కాదు. కానీ కళాదృష్టి గురించి కూడా గురజాడ అప్పారావు ఏమంటాడు అంటే, కళాధర్మం జీవితాన్ని వ్యాఖ్యానించాలి, జీవితంలో ఉన్న స్వారస్యాన్ని, వాస్తవాన్ని చెప్పగలగాలి. అదే దానికి పరమ ప్రయోజనం, కళాధర్మానికి పరమ ప్రయోజనం అని సమాజం యొక్క ప్రయోజనమే, సామాజిక అనట్లేదు నేను. ఇప్పుడు దానికి విపరీత అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో ఉండే వ్యక్తుల ఆలోచన విధానంలో ఉండాల్సిన మార్పు తీసుకురావాల్సిన అవసరం సాహిత్యం చేయాల్సినటువంటి పని. సంప్రదాయం అనేది ఉన్నా దాని నుంచి ఒక నైతికమైనటువంటి ధోరణిని అలవర్చుకోవలసినటువంటి అవసరం తెలుగు సాహిత్యానికి ఉన్నది అనే ఒకనొక స్టేట్మెంట్ లేదా ఉన్నది అన్న ఆలోచనలతో కొనసాగినటువంటి విమర్శ విధానం గురజాడ అప్పారావు గారిలో కనిపిస్తుంది. సరే, ఈ మాట్లాడిన ఒక గంట వీటిలో ఏమైనా పరికరాలు ఏమైనా కట్టమంచి రామలింగారెడ్డి గారి దగ్గరికి చివరికి వస్తానన్నాను కాబట్టి ఏమైనా పరికరాలు వచ్చాయా అంటే, కట్టమంచి రామలింగారెడ్డి గారి సాహిత్య విమర్శ పైన వెంటనే అప్పుడే విద్యార్థిగా ఉన్నటువంటి అలంకార తత్వ విచారం రాసిన కురుగట్టి సీతారామయ్య, కాళూరి వ్యాసమూర్తి, ఆ తరువాత రోజుల్లో సుబ్రహ్మణ్యం గారు, సంపత్ కుమార్ ఆచార్య గారు, ఇలా ఎప్పుడు నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది కట్టమంచి రామలింగారెడ్డి గారు. అయితే కట్టమంచి రామలింగారెడ్డి గారి సాహిత్య విమర్శ చేసినటువంటి ఒక కొత్త మార్గం ఏమిటి అని అంటే, ఆయన చదువుకున్న ఇంగ్లీష్ విద్యా విధానం, వీటన్నిటిని బట్టి కూడా ఆయన చెప్పటంలో ఉన్న ఒక టీవీ లేదా ఆ చెప్పే రీతిలో ఉన్న కొంచెం వ్యంగ్యం ఆయన నిజంగా అనదలుచుకున్న మాట కంటే కూడా అనని అర్థాన్ని ఇస్తుంది. ఒక స్టేట్మెంట్ మామూలు మాటలో మాట్లాడాలంటే, విపరీత అలంకారాలు రచనకు, విపరీత అలంకార రచనకు ప్రేరకము భావశూన్యత. ఏమండి, విపరీత అలంకారాలు వాడటం సరైంది కాదు అని. ఇక్కడ విపరీత పోయింది, అలంకారాలు వాడటం అనేదే ఎక్కువ ప్రచారమైంది. సరే, ఆయన కట్టమంచి రామలింగారెడ్డి గారు గురజాడ అప్పారావు తీసుకొచ్చినటువంటిది ఏమిటి అంటే, గురజాడ అప్పారావు గారు చాలా చదువుకున్న ఆయన, చాలా అవగాహన ఉంది, పాశ్చాత్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యం అన్ని చదువుకున్న ఆయన. అయితే ఆయన తన జ్ఞానాన్నంతా తన వ్యాసంలోనో లేఖలోనో పెట్టినటువంటి, అంటే ఒక విమర్శ గ్రంథంగా వస్తే అది బయటికి వచ్చేదేమో, అది కనిపించదు. అప్పటికి తాను సమాజంలో చూస్తున్న విషయాన్ని చెప్పటం, డైరీలో రాసుకోవడం లాంటిది కనిపిస్తుంది. కాబట్టి ఆ అభిప్రాయాలు అలా కనిపిస్తాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు అటు ఫిలాసఫీ, తత్వశాస్త్రం చదువుకున్నారు, రాజనీతి చదువుకున్నారు, ఆర్థిక శాస్త్రం చదువుకున్నారు. ఈ విస్తృతమైన ఇంటర్ డిసిప్లినరీ జ్ఞానం ఒకటి ఉన్నది ఆయన. ఇది ఉండటం వల్ల ఆయన ఒక రచనను చూసే విధానము, ఒక రచనకు సంబంధించిన అంశాన్ని చెప్పే విధానంలో ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. కేవలం సాహిత్యాన్ని సాహిత్య పరికరాలతో మాత్రమే కాదు, సాహిత్యేతర పరికరాలుగా కనిపిస్తున్న వాటిని కూడా ఎన్నుకొని ఎంతో కొంత అనుశీలన చేయాలి అనే ఒక ఆలోచన ఆయనకి ఉంది. కొంత సోషలాజికల్ స్టడీ ఆయనలో ఉంది. సరే, ఆయన కవిత్వాన్ని గురించి లేకపోతే శిల్పాన్ని గురించి, కళాపూర్ణోదయంలో ఇచ్చిన అంశాలు అవన్నీ నేను మాట్లాడను. కానీ ఆయన
మహాభారతము రామాయణం చాలా ఇష్టమైన రచనలు. కథ పరంగా రామాయణం, పాత్రల పరంగా మహాభారతం ఆయనకి ఇష్టమైన విషయం. ఆయన మొత్తం సాహిత్యంలో భారతీయ విశ్వాసాల పట్ల కొంత నిరసన ఉంటుంది, మూఢాచారాల పట్ల ఆక్షేపణ ఉంటుంది. అట్లాగే అన్నంత మాత్రాన పూర్తిగా నిరసన అంటే ఆర్యదాస్యమును వదిలి ఆంగ్లేయ దాస్యములలో పడుట ఏమాత్రమును మంచిది కాదు అని ఇంకో స్టేట్మెంట్ కూడా కనిపిస్తుంది. ఆర్యదాస్యము వదిలి ఆంగ్లేయ దాస్యములో పడుట ఏమాత్రమును మంచిది కాదు అంటే భావ దారిద్ర్యము లేకపోతే స్వేచ్ఛని కోల్పోవటం లాంటివి కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఇది ఇంకో అంశం. ఇంకా చాలా స్పష్టంగా చేసిన పని ఏమిటి అనంటే పింగళి సూరన రాసిన దక్షిణామూర్తిలోను, వెన్నేటిలోను, రంగాచార్ల గారిలోను, కందుకూరిలోను, గురజాడలోను అందరిలోనూ అక్కడక్కడ కొంచెం కనిపించిన దాన్ని ఒక స్టేట్మెంట్ లాగా చాలా గట్టిగా కవిత్వతత్వ విచారణలో ప్రతిపాదన చేస్తాడు. అదేంటి అంటే సాహిత్యానికి సమాజానికి మధ్య ఉండే సంబంధం గురించి మాట్లాడుతూ రాయల కాలంలో సంపద్వంతమైన సాహిత్యం రావటానికి తల్లికోట యుద్ధానంతరం రాయల పతనానంతరం లేదా విజయనగర పతనానంతరం వచ్చిన సాహిత్యానికి మధ్య ఎందుకు ఆ రకమైన సాహిత్యం వచ్చింది అనే ఒక అంచనా ఆ రెండిటికి మధ్య ఉన్న కాలాన్ని నేపథ్యంగా చేసుకొని ఆ పరిస్థితులు, ఆ చరిత్ర, ఆ సమాజం వాటిని కేంద్రంగా చేసుకొని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమంటాడు, దేశకాల ప్రభావం సాహిత్యం మీద తప్పకుండా ప్రసరిస్తుంది. తల్లికోట యుద్ధం తరువాత దేశం నిర్వీర్యమై కవిత్వము అట్లాగే తయారయ్యింది. ఇది ఆయన స్టేట్మెంట్. ఈ చూపు ఆ రోజుకి ఇచ్చాడు. రెండవది కవిత్వతత్వ విచారము, తర్వాత పింగళి సూరణ రాసిన పింగళి దక్షిణామూర్తి వీళ్ళందరూ చేసిన ఒక గొప్ప పని ఏమిటి అని అంటే తొలి రోజుల్లో పుస్తకాల్లో కూడా ఆ లక్షణం మనకు కనిపిస్తుంది. మొదట కొంచెం సిద్ధాంత భాగాన్ని చెప్తున్నట్టుగా కొంత వాట్ ఈస్ పోయట్రీ, వాట్ ఈస్ లిటరేచర్, లేదా అలంకారం అంటే ఏంటి, లేదా సాహిత్యం అంటే ఏంటి, ఇలాంటి కొన్ని దృఢమైనటువంటి అభిప్రాయాలను చెప్పి ఆ తరువాత దానికి సంబంధించిన విషయాల్ని ఒక రచనకి లేదా తామెన్నుకున్నటువంటి ఒకానొక కవికి ఒకానొక వాతావరణానికి అన్వయించి చెప్పటం అంటే సిద్ధాంతం అన్వయ భాగం. ఇది తొలినాటి రచనల్లో చాలా హాయిగా మనకు కనిపిస్తుంది, చాలా స్పష్టంగానూ కనిపిస్తుంది. ఇది అది తెలుగు సాహిత్య విమర్శకి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆ తరానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి ఒకానొక లక్షణం. వేద వెంకటరాయ శాస్త్రిలోనూ చూస్తాము, అట్లాగే కట్టమంచిలోనూ చూస్తాము, వెన్నేటిలోనూ చూస్తాము. ఒక 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 థియరిటికల్ ఆలోచన నాదిది, నేను ఇలా అనుకుంటున్నాను, దాన్ని నేను అన్వయించి చూపిస్తున్నాను అని ఆ రకమైన ఒకానొక స్వభావం తెలుగు సాహిత్యానికి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇచ్చినటువంటి ఒకానొక ఆలోచన, ఒకానొక వాతావరణం అది. అలాంటి కేంద్రం నుంచి మనం కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఇప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకా చాలా రకాలైనటువంటి సాహిత్యానికి, సమాజానికి, పాత్రలకి, పాత్ర చిత్రణకి ఉండేటటువంటి సమాజాల అసలు పాత్ర చిత్రణ అన్న ఒకానొక కాన్సెప్టే మనకి ఆధునికమైంది. అది ఇంగ్లీష్ వాళ్ళ వల్ల తెలుగు వాళ్ళకు వచ్చింది. అంతకుముందు ఆ కాన్సెప్ట్ లేదు. తొలి రోజు నుంచి పింగళి దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి ఎవరు పాత్ర చిత్రణ అనే ఒక కాన్సెప్ట్ ఎన్నుకున్నామంటే అది తెలుగు మనకి కావ్యాలలో కంటే కూడా తెలుగు కావ్యాలలో అలాంటి పాత్రలు ఉన్నా దాన్ని పరిశీలించే పద్ధతి మనకి పెద్దగా లేదు. క్యారెక్టరైజేషన్ అనేది మనకి రచనలో ఉన్న అలంకార, వర్ణన, రసాది, గుణ, దోష విచారాలకు సంబంధించిన చర్చ ఉన్నట్టుగా పాత్ర చిత్రణ లేదు. పాత్ర అనే ఒకానొక పాయింట్ ఎప్పుడైతే వచ్చి కూర్చుంటుందో ఎక్కడో ఒక దగ్గర కాంటెంపరీ సిచ్యువేషన్, సమకాలీనత లేదా నాటి సమాజం ఎక్కడో దగ్గర కనిపించక తప్పదు. కథలో కనిపించకపోవచ్చు, కానీ పాత్రలో ఎక్కడో దగ్గర ఆ లక్షణం కనిపిస్తుంది. అది
ఈ కాలంలో ఉండేటటువంటి విమర్శకులు తెలుగు సాహిత్యానికి ఇచ్చిన ఒక దోహదం, ఒకానొక ఐడియా, ఒకానొక ఆలోచన విధానం, అది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే అలంకార శాస్త్రాల గురించి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, ఈ శాస్త్రాలన్నీ కూడా కావ్య సృష్టిని దూరం నుంచే నియమించాలి, కానీ ఆ మర్యాదలకే లోబడి సాహిత్యం ఉండకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అలంకారకులు ఏ రకమైనటువంటి సూత్రాలు చెప్పారో అలాంటి సూత్రాలతోనే అందరూ రాసి ఉంటే ఇన్ని అలంకారాలు రాకనే పోయేది. 100 అలంకారాలు ఎందుకు వస్తాయి? 10 అలంకారాలతో భరతుడు చెప్పిన 4తోనూ, వామనుడు చెప్పిన 20తోనూ ఆగిపోయేది కదా, వామనుడితోనే ఆగిపోయేది కదా. ఇన్ని అలంకారాలు వచ్చాయంటే ఎక్కడో అలంకార శాస్త్రం చెప్పిన దానికి భిన్నంగా ప్రయోగాలు వస్తూనే ఉన్నాయి. అప్పకవి ఇన్ని ఎత్తులెందుకు చెప్పాడు? పెరిగాయి. కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగాను ఎంతో సాహిత్యం వచ్చింది. కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్, ఆయన చాలా స్పష్టంగా అనదలుచుకుంది ఏమిటి అని అంటే, పాండిత్యానికి శాస్త్ర పద్ధతికి మధ్య కవిత్వానికి ప్రాధాన్యం తగ్గింది, హృదయానికి ప్రాధాన్యం తగ్గింది, అక్కడ ప్రాచీన సాహిత్యం ఫెయిల్ అయింది అని ఒకానొక అభిప్రాయాన్ని చెప్తాడు. ఇలాంటి అభిప్రాయాన్ని చెప్పటానికి ఒక రచనని యూనిట్ గా తీసుకున్నప్పుడు మనం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేము, ఒక కవిని తీసుకున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేము. ఒక కాల పరిమితిని, ఒక యుగ పరిమితిని, లేదా ఒక స్థల పరిమితిని, ఏదో ఒకదాన్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచన విధానాన్ని గురజాడ కానీ, వేద వెంకటరాయ శాస్త్రి కానీ, లేకపోతే కట్టమంచి కానీ ఇవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి మౌలికమైనటువంటి చింతనని స్పష్టంగా అందించినటువంటి తరం ఈ 40 ఏళ్ల కాలంలో ఉంది అని నేను అర్థం చేసుకునే అవకాశం కల్పించినటువంటి జిజ్ఞాస వేదికకి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజానికి నేను ఇప్పటిదాకా మాట్లాడిన మాటలో ఈ కాలంలో ఏ రకమైన విమర్శ వచ్చిందంటే, శబ్ద చర్చలు వచ్చాయి, పరిష్కరణ పద్ధతుల మీద వచ్చాయి, ముద్రణ విమర్శలు వచ్చాయి, ఇలాంటి విషయాలు లేదా వాదోపవాదాలు, కురు పాండవ యాదవ దాయబాగ నిర్ణయము, ఇలాంటి విషయాల మీద వచ్చిన వాదోపవాదాలు, వీటి గురించి నేనేమి ప్రస్తావించలేదు. నిజానికి ఇవి ఒకరికి చెప్పిన అభిప్రాయాలకు మరొకరికి సరియే కాదు అని అనిపించినప్పుడు వచ్చినటువంటి వాద ప్రతివాద విమర్శలు కాబట్టి, అట్లాగే మోదా కుసుమామోద విచారము లాంటి పత్రికలో సుదీర్ఘమైనటువంటి చర్చ చేశారు వేద వెంకటరాయ శాస్త్రి గారు. అలాగే పరిఖ ఏది కరెక్ట్ అనే ఓ శబ్ద చర్చ, అలాగే రామరాషభూషుడు భట్టిమూర్తి ఒకట, పొత్తన కాలం, ఇలాంటివన్నీ కూడా ఈ యుగంలో ఈ టైంలో వచ్చినటువంటి చర్చలే. వాటన్నిటిని నేను పెద్దగా ఏం ప్రస్తావించలేదు. నా పరిమితిని నేను ప్రస్తావించిన దానిలో ఎంతో కొంత చుట్టుపక్కల వాతావరణాన్ని అర్థం చేసుకొని ఏమైనా సాహిత్య విమర్శ ఆ కాలంలో వెలువడిందా, అంతకు ముందున్న సాహిత్యాన్ని చూడటంలో తన సమకాలిక స్పృహ కొంత దోహదం చేసిందా అని అర్థం చేసుకోవటానికి ఆ తరం మనకు అవకాశం కల్పించింది అని నేను నమ్ముతూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.